విస్తరణ ఆర్డినెన్స్లకు అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్స్లకు ఆమోద ముద్ర వేశారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ అటు బీజేపీ మహాధర్నా చేపడుతోంది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనాన్ని బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తోంది. ఈ మున్సిపాలిటీల విలీన మూసాయిదా వల్ల లాభ నష్టాలు ఏంటి, ఎవరికి నష్టం అనే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు శ్యామ్ సుందర్ వరయోగి గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా కిషన్ రెడ్డి బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ముందుగా మన శ్యామ్ సుందర్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో జీహెచ్ఎంసీ విస్తరణ ఏదైతే ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏదైతే గ్రేటర్ పరిధిలోకి ఈ మున్సిపాలిటీలు కూడా వస్తున్నాయి, ఈ లెక్కన చూస్తే కూడా ఓఆర్ఆర్ కారిడార్ వరకు మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కాబోతుంది జీహెచ్ఎంసీ. సో ఏంటి లాభ నష్టాల గురించి మాట్లాడుకుంటే కూడా ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది, అక్కడ ప్రజలు ఏదైతే మున్సిపాలిటీలు ఇప్పుడు అభివృద్ధి చెందుతాయని అనుకోవచ్చా ట్యాక్సుల పేరిట, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇది కాస్త మైనస్ కాబోతుందా, మేయర్ల పరిధి కూడా పెరగబోతుంది. సో ఏంటి ఏమనుకుంటున్నారు, ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? ఒక రకంగా చెప్పాలంటే ప్రామాణికత అనేది లేకుండా చేస్తున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే గతంలో ఏదైనా తాండాను గ్రామ పంచాయతీ చేయాలన్నా, గ్రామ పంచాయతీని ఇంకా పై స్థాయికి మేజర్ గ్రామ పంచాయతీ చేయాలన్నా, మున్సిపాలిటీ చేయాలన్నా అక్కడ కొన్ని లక్షణాలు ఉండాలి అని చూసేవాళ్ళు. ఆ గ్రామాల అభివృద్ధి తాండా అభివృద్ధి చెందిన తర్వాత గ్రామ పంచాయతీగా మార్చేవారు, తర్వాత మున్సిపాలిటీలోకి తీసుకొచ్చేవారు, మేజర్ పంచాయతీ చేసేవారు అక్కడ జరిగినటువంటి జనాభా ఆధారంగా. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు ఇంత హడావిడి చేసుకుంటుందో అర్థమైతలేదు. చాలా గ్రామాలు ఇప్పుడు ఏవైతే గ్రామాలు ఉన్నాయో నేరుగా జీహెచ్ఎంసీ పరిధిలోకి పోతుంది. అంటే కార్పొరేషన్ కూడా కాదు, అది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు మించి గ్రామాల్లో అసలు సౌకర్యాలు గ్రామ పంచాయతీ స్థాయిలో సౌకర్యాలు లేవు. ఈ పరిస్థితుల్లో వాటిని నేరుగా జిహెచ్ఎంసీలో కలిపేయడం వల్ల గ్రామాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఏంటంటే ట్యాక్సులు పెరిగిపోతాయి, సామాన్య ప్రజలకు భారం అయిపోతుంది, సౌకర్యాలు ఉండవు. ఆ స్థాయిలో సౌకర్యాలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీల్లో ప్రజలు ట్యాక్సులు కట్టడానికి కానీ దేనికైనా ముందుకు వస్తారు. నీటి ట్యాక్స్ కానీ ప్రతి ట్యాక్స్ పెరిగిపోతుంది. ల్యాండ్ ఇప్పుడే ఎలాగైతే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆల్రెడీ పడిపోయిన దశలోపట ఇంకా రియల్ ఎస్టేట్ కు భారం కావడంతో సేల్స్ ఆగిపోతాయి, రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది. సో వీటన్నిటి కారణంగా ప్రభుత్వము ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. గ్రామాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులతో జరుగుతున్నాయి. 14th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పెట్టడానికి కూడా, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరగడానికి కూడా కారణము 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకుండా ఆగిపోతాయని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు నిధులు ఆగిపోతాయి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతాయి. ఎందుకంటే మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది, అంటే అర్బన్ ఏరియా వచ్చేస్తుంది రూరల్ ఏరియా కింద నుంచి. కాబట్టి రూరల్ ఏరియాకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. మరి రైతులకు రైతు బంధు వీటి పరిస్థితి ఏందో ఇంకా అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ అసౌకర్యాలే ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు వ్యతిరేకించడంలో తప్పు లేదు. టిఆర్ఎస్ బీజేపీ కూడా స్పష్టంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అంటే ప్రజల పక్షాన ప్రభుత్వం ఆలోచించాలి. అనాలోచితంగా ఏదో రింగ్ రోడ్ ఉంది, ఆ లోపల ఉన్నాయన్ని జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకుంటాం, అదొక ప్రామాణికత ఏంటి? రింగ్ రోడ్డు ఒక ప్రామాణికతగా తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం ఒకసారి మీరు చెప్పినట్లు కరెక్టే, ఇన్ని నష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న వాటిని అన్నింటినీ కూడా మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలోకి విలీనం చేయాలన్న ఆలోచన అంటే ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్లస్ అవుతుందా ఇక్కడ?
ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఆలోచించారో అర్థమైతే లేదండి. వాళ్ళకి ప్లస్ కంటే కూడా మైనస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, గ్రామాల్లో ట్యాక్సులు పెరిగిపోతాయి, ప్రజల మీద భారం పెరిగిపోతుంది ఒక్కసారిగా. అంటే గ్రామ పంచాయతీకి కట్టే పన్ను ఎంత ఉంటది, మున్సిపాలిటీకి కట్టే, కార్పొరేషన్ కు కట్టాల్సిన పన్ను ఒక్కసారి పెరిగిపోతుంది బాగా. కాబట్టి ఇంకా ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుంది. కానీ మరి గవర్నమెంట్ ఏం ఆలోచించింది, ఏ రకంగా ఆలోచించిందో అర్థం కావట్లేదు. ఒకేసారి కాకుండా కొన్నింటిని జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే, ఏవైతే డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే బాగుండేదేమో. కానీ అట్లా కాకుండా గ్రామాల్ని ఏకంగా మొన్న మధ్యనే మున్సిపాలిటీలు అన్నారు. మున్సిపాలిటీలని ఆ మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ కూడా జరగదు, సరిగ్గా జరగకముందే మళ్ళా కార్పొరేషన్ పరిధిని అంటున్నారు. కాబట్టి ఇది అంతా కూడా అంటే ఎవరు సలహా ఇస్తున్నారో ప్రభుత్వానికి తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది అనాలోచితమైనటువంటి చర్యని చేసుకుంటుంది. చెప్పుకోవడానికి ఆర్భాటంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఇంత అయింది చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప సామాన్య ప్రజానీకానికి ఎట్లాంటి ఉపయోగం ఉండదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ కిషన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సో ఏంటి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ సుముఖంగా ఉందా, వ్యతిరేకిస్తుందా? అండ్ ఇందాక శ్యామ్ సుందర్ గారు ఆ కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తున్నారా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటో సార్? ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం అంటేనే పరిపాలన సామాన్య ప్రజల వరకు అందాలనేది ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రం ఏర్పడడంలో కూడా. అయితే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో 10 జిల్లాలు 11 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 33 జిల్లాలు ఎందుకు చేసుకున్నాము? పరిపాలన సౌలభ్యం కోసమే చేసుకున్నాం. కొత్త మండలాలు కానీ, కొత్త జిల్లాలు కానీ, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన అందే విధంగా, ప్రజలకు పాలనా సౌలభ్యం జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు అప్పుడున్న గ్రామాలను కూడా హైదరాబాద్ ఏరియాలో ఓఆర్ఆర్ పరిధులు ఉన్నాయి, ఓఆర్ఆర్ అవుటర్ ఉన్న ఏరియాలను కూడా కొన్నిటిని మున్సిపాలిటీలు చేయడం జరిగింది. గ్రామాలను మున్సిపాలిటీలు ఎందుకంటే అర్బనైజేషన్ అవుతుంది కనుక మున్సిపాలిటీలను చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలు ఉదాహరణ ఉప్పలు కావచ్చు, కొన్ని మేడిపల్లి కావచ్చు, ఆ ఏరియాలలో ఉన్న మున్సిపాలిటీలను అక్కడ పాలనా సౌలభ్యం కోసం చేసిండ్రు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండాలి అర్బనైజేషన్ అనే విధంగా ఉన్నది తప్ప ఈ రోజు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం అంటే ప్రజలకు పాలనను దూరం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యలనే ఇప్పుడున్న సమస్యలను పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అటెండ్ చేయలేకపోతుంది. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ప్రజలకు సౌకర్యాలు కానీ, మంచినీటి వసతులు కానీ, పెద్ద ఏరియా పెద్దదైపోయేసరికి కూడా జిహెచ్ఎంసీ కంట్రోల్ పూర్తి స్థాయిలో లేకుండా స్పష్టంగా కనిపిస్తా ఉంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో. అలాంటిది మిగతా ఓఆర్ఆర్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం హైదరాబాద్ పరిధిలోకి తీసుకురావడం అంటే ఇది ఏదో రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్లకు లేదా ప్రభుత్వం ఉన్న పెద్దలకు రియల్ ఎస్టేట్ ఛార్జీలో ఏదైనా బ్రోకరేజ్ వస్తుందని చేస్తున్నట్టే స్పష్టంగా అనిపిస్తుంది తప్ప ఇది హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. పాలనా వికేంద్రీకరణ జరిగితేనే, చిన్న చిన్న క్లస్టర్ ఉంటేనే ప్రజలకు పాలన సౌలభ్యం ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ కనుక, ఈ వ్యాపారి కనుక ఆయనకు రియల్ ఎస్టేట్ కోణంలోనే అవుపిస్తా ఉన్నట్టుంది కానీ ప్రజల సౌలభ్యంగా కనిపిస్తలేదు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఫార్మాసిటీని కూడా కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడానికి, డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ సిటీ అని చేయడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి రియల్ ఎస్టేట్ కోణంలో ఆలోచిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప ప్రజల కోణంలో ఆలోచిస్తలేడు. వాళ్ళకి ఎవరు సలహా ఇస్తున్నారో కానీ ఇది ప్రజలకు, రానున్న ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం. చిన్న క్లస్టర్లు ఉంటేనే, చిన్న మున్సిపాలిటీలకు ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సమస్యలు తొందరగా సాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది, నియర్ బై ఉంటుంది కనుక పర్మిషన్లు కావచ్చు, ఏది కావచ్చు వాళ్ళు లోకల్ మున్సిపాలిటీలకు పోయి తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి చిన్న పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పోవాలి, అక్కడ పర్మిషన్లు తెచ్చుకోవాలి. దానికి ప్రభుత్వ పెద్దలకు నజరానాలు ముట్ట చెప్పాల్సి వస్తుంది. అవన్నీ వస్తాయి, ప్రభుత్వానికి ఖజానా వస్తుంది, పెద్దలకు ప్రతి అపార్ట్మెంట్ కట్టినా ఏది కట్టినా ఛార్జెస్ వస్తాయనే విధంగా ఇది కనిపిస్తా ఉన్నది తప్ప ఇది స్పష్టంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కనిపిస్తలేదు. తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ గా మున్సిపాలిటీగానే ఉండనిచ్చి ప్రజల సౌలభ్యం ఆధారంగా ఎన్నికలు జరపాలి తప్ప ఈ గ్రేటర్ హైదరాబాద్ అనేది ఇప్పుడు ఈ రోజు ఓఆర్ఆర్ వరకు తీసుకుంటున్నాం అంటే రేపు RRR అంటావు, తర్వాత ఏముంది తెలంగాణ మొత్తం హైదరాబాద్ కిందకి తీసుకొస్తావా? ఒక హైదరాబాద్ స్టేట్ క్యాపిటల్ సిటీ ఉంటే సరిపోతుందా? జిల్లాలు, రాష్ట్రం అవసరం లేదు.
మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొచ్చి ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? దాని ఉద్దేశం ఏంది? ఇప్పుడు మన శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టు గ్రామాలలో రైతు బంధు కావచ్చు, రైతులకు వచ్చే సబ్సిడీలు కావచ్చు, అవన్నీ ఉంటాయి. అవి అన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఏమైనా విలేజెస్ ఉన్నా, ఈ వ్యవసాయదారులు ఉన్నా వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్ మొత్తం ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ కూడా మనం పోతా ఉంటే ఓఆర్ఆర్ పొలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే రైతులకు వచ్చే సబ్సిడీలు కూడా నష్టపోతారు, రైతులు ఇబ్బంది పడతారు. పూర్తిగా ఇప్పుడు అర్బనైజేషన్ కాలేదు. ఓఆర్ఆర్ పరిధిలో కూడా చాలా దిక్కులో పొలాలు అవుపిస్తున్నాయి, స్పష్టంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా వ్యవసాయ భూముల ధరలు వాళ్ళకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా కూడా జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా రైతులకు కావచ్చు, ప్రజలకు కనుక ఇబ్బంది కలుగుతుంది. కనుక ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి, నిపుణులతోటి ఒక సరైన కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతాము. ఓకే అండి, వెంకట స్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. నమస్కారం. జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయాలన్న ఈ నిర్ణయం ఎవరిది? అసలు ఎందుకు తీసుకున్నారు? దీనికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ శ్యామ్ సుందర్ గారు సరే పార్టీలు బీఆర్ఎస్ కానీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే సరే అది మీకు వ్యతిరేకంగా పార్టీలు ప్రతిపక్షాలు విమర్శించాలి కాబట్టి చేస్తున్నాయని అనుకున్నా. ఈవెన్ విశ్లేషకులకు కూడా ఇదే అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది కానీ ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటికి మీ జవాబేంటి? ప్యానల్ ఉన్న మిత్రులకు అండ్ మీకు జీటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే శ్యామ్ సుందర్ గారితో కొన్ని అంశాలను నేను ఏకీభవిస్తున్నాను. అదేవిధంగా ఈ గతంలో నుంచి వచ్చినటువంటి గత 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు కృష్ణారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ వారే ఒకసారి పునరాలోచన చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీస్ తర్వాత నగరపాలికలు ఇట్లా చేసిండ్రు కదా కేసీఆర్ గారి సమయంలో. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కార్పొరేషన్ చేసిండ్రు. ఇప్పుడు మనం ఏమంటాం, శ్యామ్ సుందర్ గారు చెప్పింది కరెక్టే. గ్రామాలు తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక బెనిఫిట్స్ కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా కొంత ఈ గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే కేంద్రం నుంచి రావాలనో లేకపోతే రాష్ట్రం నుంచి ఇచ్చేటో వీటికి దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ దీన్ని ఇప్పుడు 27 మున్సిపాలిటీస్ కలుస్తున్నాయండి. వాట్ డస్ ఇట్ మీన్? 27 మున్సిపాలిటీస్, 4 కార్పొరేషన్స్ కలుస్తున్నాయి. అంటే ఆల్రెడీ దాన్ని అర్బనైజేషన్ చేసేసినారు గత ప్రభుత్వమే. ఇప్పుడు కొత్తగా మేము గ్రామాలను తీసుకొని గ్రామాలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ దెబ్బతీసే ప్రయత్నము దీంతో జరగటం లేదు. ఆల్రెడీ అది జరిగిపోయింది. గ్రామాల బెనిఫిట్ లేకపోతే మన్రేగా ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలను గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కొన్ని కార్పొరేషన్స్, కొన్ని మున్సిపాలిటీస్ చేసినప్పుడే అప్పుడే ఆ గ్రామ స్థాయి అనేది ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయింది. అది నగర స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు చిన్న నగరాన్ని పెద్ద నగరంలో కలుపుతున్నాం అంతే. ఇది జరుగుతున్నటువంటిది. సో వాస్తవంగా శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా గతంలో గ్రామాలను మున్సిపాలిటీస్ లేకపోతే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసేటప్పుడే కొంచెం ఆలోచించాల్సి ఉండే. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయంతో పార్టీ పరంగా నేనైతే ఏకీభవించాలి, తప్పదు. కానీ ప్రాక్టికల్ గా కూడా కొంత ఆలోచించాలా నేను అనుకోవడం. సరే, ముందైతే గవర్నర్ గారి యొక్క ఆమోదం కావాలి కాబట్టి తీసుకున్నారు. దీంట్లో మరోసారి కేబినెట్ లో చర్చించి దీన్ని ఏ మేరకు నేను పాలనా వికేంద్రీకరణ నేను సమర్థిస్తున్నా. అయితే పాలనా వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉల్టా అంటే ఇప్పుడు టిఆర్ఎస్ తప్పులన్నీ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు ఆ తప్పులను మళ్ళీ ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు, మీరు తప్పు మీద తప్పు చేస్తారు అన్నట్టు. సరే, వాళ్ళు చేశారు. నేను అందుకే అంటున్నా నేను తప్పు మీద తప్పు చేయమని అంటలేను. నేను ముందే చెప్పా, నేను శ్యామ్ సుందర్ గారితో ఏకీభవిస్తున్నా అంటేనే దాని అర్థం మా పార్టీలో నాకు ఇబ్బంది వస్తుంది. కానీ వి షుడ్ బి ప్రాక్టికల్. నాకు మీరు పార్టీ నిర్ణయం కాదు, ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయంలో నేను భాగస్వామిని కాదు. బట్ మా పార్టీ ప్రభుత్వం కాబట్టి నేను డెఫినెట్ గా సమర్థించాల్సిందే. సో అంటే సమర్థించడం కూడా గుడ్డిగా ఉండకూడదు. దీంట్లో యుక్తాయుక్తాలను కూడా మేము పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు మిగతా పార్టీలో లేని అవకాశము మా పార్టీలో ఉన్న అవకాశం ఏంటంటే
ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నట్టు ఏంటంటే ఆ నిర్ణయంలో ప్రజలకు కానీ పార్టీకి కానీ నష్టం వచ్చేది ఉన్నదంటే దాన్ని సజెస్ట్ చేయగలిగేటువంటి స్వేచ్ఛ మా కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇంకా ఏ పార్టీలో లేదు. కానీ అంటే మీరు అన్నట్లు ఓకే, ఇప్పుడు మీరు అన్నారు సరే, మీరు కొన్ని సమర్థించారు, మీరు ఏదైతే సమర్థించారు సరే, కానీ ఈవెన్ కొన్ని విషయాలకి మీరు ఏకీభవించారు, ఇది మంచి విషయమే, మేము యాక్సెప్ట్ చేస్తాం, మీరు చాలా జెన్యున్ గా చెప్పారు. కానీ అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తకి ఇలాంటి ఫీలింగ్ ఉంటే కాంగ్రెస్ ఎందుకు దాన్ని గ్రహించలేకపోయింది? ఇది చేస్తే మనకు మైనస్ అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవెన్ జిహెచ్ఎంసీలో విలీనం అయితే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిపోతుంది, లైసెన్స్ ఫీజులు పెరిగిపోతాయి, ట్రేడ్ ఛార్జీలు పెరిగిపోతుంది, అక్కడున్న చిన్న మున్సిపాలిటీలకి ఇప్పుడు మొత్తం ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి ఎందుకు ఆలోచించలేదు మరి మీ ప్రభుత్వం? అంటే కొంచెం అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు కొంత గ్రౌండ్ కనెక్టివిటీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే మంత్రులకు కానీ గ్రౌండ్ కనెక్టివిటీ లేని కారణంగా, అంటే పార్టీ అండ్ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ జరగాల్సి ఉంటుంది, దీని నుంచి డౌట్ ఏం లేదు. మాది కొంచెం ప్రజాస్వామిక పార్టీ, డెఫినెట్ గా అభిప్రాయ సేకరణ చేసుకోవాల్సి ఉండే, కొంచెం తొందరపాటు నిర్ణయం ఏమో అని అనిపిస్తుంది. దీన్ని డెఫినెట్ గా మేము అందరం కూడా, అంటే నేను కావచ్చు, లేకపోతే నా స్థాయిలో కావచ్చు, నాకన్నా చిన్న స్థాయిలో కావచ్చు, నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, డెఫినెట్ గా ఈ విషయాలు ఇప్పుడు పబ్లిక్ చర్చకైతే మీరు తీసుకొచ్చారండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు దీన్ని మీరు పబ్లిక్ చర్చ ఒక టీవీ నుంచి వస్తుంది అంటే డెఫినెట్ గా దీని యాంగిల్స్ అన్ని కూడా పార్టీగా మేము ఆలోచించాలా, డెఫినెట్ గా ఆలోచిస్తాం. మాకు ఇక్కడే ఫైనల్ కాదు, మేము కేంద్రంలో కూడా మాకు పార్టీ ఉంది కాబట్టి కొన్ని అంశాలు ఒకవేళ మేము మా స్థాయి వాళ్ళు చెప్తే వినలేని పరిస్థితి ఉన్నట్టు అంటే విల్ బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది హైకమాండ్, రాహుల్ గాంధీ లెవెల్ వరకు కూడా మేము తీసుకుపోయే అవకాశాలు మాకు ఉన్నాయి. సో డెఫినెట్ గా దీన్ని చర్చిస్తాం. ప్రజలకు ఇబ్బంది, ఇప్పుడు మనకు అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ప్రజలకు ఎక్కువ వారొక మాట నిన్న చెప్పారు, అంటే ఎక్కువ ఫెసిలిటీస్, అదే పనులు అయితే వసూలు చేస్తున్నాము కానీ ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. దీని అంతా కూడా ఒక యూనిఫామిటీ తోటి అన్ని ఫెసిలిటీ అన్ని ప్రజలు ఓఆర్ఆర్ వరకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఆలోచనలో సదుద్దేశం ఉన్నప్పటికీ ఒక్కోసారి ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బంది రావచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సదుద్దేశమే, వారు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ ఇదంతా కాదు, అన్నిటి నుంచి బయటకు వచ్చేసినాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా లేడు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రజానాయకుడిగా ఉన్నాడు ఆయన. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే సిచ్యువేషన్, అక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఒకవేళ రియల్ ఎస్టేట్ ఆలోచన ఉండదు అంటే పడిపోయేటట్టు ఎందుకు చూస్తారండి? కిషన్ రెడ్డి గారు చెప్పింది వారు వెనక్కి తీసుకోవాల్సి వస్తారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వారికి రియల్ ఎస్టేట్ యొక్క అవసరాల దృష్ట్యా ఆయన చేస్తుండ అన్నారు, కానీ కాదన్నట్టే కదా ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, వారి స్టేట్మెంట్ నే అంటే అంబిగ్యూటీ ఉన్నది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము మంత్రివర్గ ఉద్దేశము ప్రజలకు నగరంగా మార్చి, జస్ట్ లైక్ ఏంటంటే హైదరాబాద్, అంటే ఇప్పుడు దీంట్లో ఇంకొకటి మీరు మర్చిపోతున్నారు, ఈ గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఎన్ని కార్పొరేషన్ చేయాలనే ఒక చర్చ వచ్చిందండి. మరి దాన్ని మీరు ఛాన్సలర్ గారు కూడా గమనించాలి. దీంట్లో 2 లేదా 3 కార్పొరేషన్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఏంటంటే ఢిల్లీ మోడల్ సార్, ఢిల్లీ మోడల్. నాకు ఢిల్లీతో ఐడియా ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారు, నాకు ఢిల్లీతో ఐడియా ఉన్నది. ఢిల్లీలో నార్త్ ఢిల్లీ అండ్ ది సౌత్ ఢిల్లీ అండ్ సెంట్రల్ ఢిల్లీ అని 3 కార్పొరేషన్స్, అంటే మొత్తం ఒకటి చేసి మళ్ళీ దాంట్లో విభజన చేసింది. కాకపోతే నేను ఒక తెలంగాణ బిడ్డగా మాత్రము, తెలంగాణ ఉద్యమకారునిగా ఒక ప్రమాదాన్ని నేను అంటే స్మెల్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా రేపు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, కానీ వాళ్ళు కొంత అడ్వాంటేజ్ తీసుకొని రేపు దీన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేటువంటి ప్రయత్నం చేసే కుట్ర కూడా ఇందులో ఉండొచ్చు. సో దీంట్లో ఒక నెగిటివ్ కోణం అయితే ఉన్నది, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము పరిశీలన చేయాల్సిన్నది. అంటే బేసికల్ గా తెలంగాణ అస్తిత్వానికే దెబ్బొచ్చి, హైదరాబాద్కే దెబ్బొచ్చి, హైదరాబాద్ యొక్క రెవెన్యూ కేంద్రం చేతికి పోయేటువంటి దుస్థితి వస్తే మనం తెలంగాణ తెచ్చుకునే దానికి ఆగమైపోతాము. ఎవరు కొట్లాడినా అందరం కొట్లాడినాం, అందరు తెచ్చినాం, ఎవరికి ఒక్కరికే క్రెడిట్ కాదు. ఆవాల గోపాలానికి ఇందులో తెలంగాణ తేవడంలో భాగస్వామ్యం ఉన్నది. ఒక కేసీఆర్ గాని ఒక కాంగ్రెస్ గాని ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అందరి
ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వంలో సోనియమ్మ గారి యొక్క ఆశీస్సులతోటి వస్తుంది అనేది నేను కాదు, స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగానే సోనియమ్మ లేకపోతే తెలంగాణ లేదని చెప్పినారు. కాబట్టి అది నిర్విధాంశం. మిగతా అంశాలు అందరం కొట్లాడినాం. అందరూ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో హైదరాబాద్ ను మీరు సపరేట్ చేసి రేపు కేంద్ర ప్రభుత్వం చేతికి పోయేటట్టు చేసినట్టు ఏదంటే అది మనకు మన అస్తిత్వానికి తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలకు చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఆ దిశగా పోకుండా ఎట్లా జాగ్రత్త పడాలనేటువంటిది కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గ పెద్దలు కానీ, మా పార్టీ పెద్దలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు ఇందాక మీరు అన్న పాయింట్ ఏదైతే అసెంబ్లీలో కేటీఆర్ ఇట్లా అన్నారు, సోనియమ్మ తెలంగాణ లేదే సోనియమ్మ లేదని చెప్పేసి కమెంట్స్, అదే కేటీఆర్ కూడా అన్నారు కేంద్రం మెడల్ వంచి చావు నోట్లో తలకాయ పెట్టి మరి కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండని చెప్పేసి అదే కేటీఆర్ అదే అన్నాడు. అంటే ఆయన మాటలు ఇదంటే ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నేను కేసీఆర్ యొక్క స్వచ్ఛమైనటువంటి సహచరుని ఆయనతో కలిసి పనిచేసిన ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ద తెలంగాణ సాధనలో కేసీఆర్ యొక్క కమిట్మెంట్ ను క్వశ్చన్ చేయలేము, సోనియమ్మ గారి యొక్క కమిట్మెంట్ ను క్వశ్చన్ చేయలేము. సో ఎవరిని క్వశ్చన్ చేస్తలే నేను. ఐఎమ్ సపోర్టింగ్ ద ఫుల్. అంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా, ఉద్యమకారుడిగా ఆయనతో కలిసి పనిచేసినా, కలిసి పనిచేయకపోయినా, ఇవాళ ఆయనతో లేకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కేసీఆర్ యొక్క ఆయన యొక్క ఏదైతే కౌశల్యం ఉన్నదో దాన్ని డెఫినెట్ గా అభినందించాల్సిందే. సో ఆయన లేకుండా నేను అందుకే ఆబాల గోపాలం ఇందులో ఉందండి. చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్ద వ్యక్తి దగ్గర ఉన్నారు. సరే లీడ్ తీసుకున్న దాంట్లో కేసీఆర్ గారు లీడింగ్ ఉన్నది, దాన్ని ఎవరు కూడా కాదని లేదు, అది చర్చనే కాదు. సోనియా గాంధీ గారు నేను చెప్పాను అంతే, మనం దాని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. నేను కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పెద్దలు ఎవరు నన్ను ఏమంటారు అనేటువంటి భయం నాకు లేదు. ఎందుకంటే సత్యం సత్యమే, సత్యం భూయాత్ ప్రియం భూయాత్, ప్రియంగానే చెప్తున్నా, సత్యమే చెప్తున్నా. నేను సత్యం సత్యమే. కేసీఆర్ కొట్లాడిన దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. రాజకీయాలు వేరు, తెలంగాణ ఉద్యమం వేరండి. తెలంగాణ ఉద్యమం అందరం కలిసి పనిచేసిన. మళ్ళీ వస్తానండి వెంకటస్వామి గారు. ఎస్ శ్యామ్ సుందర్ గారు. సో ఇప్పుడు ఇందాక వెంకటస్వామి గారు అన్నట్లు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీకి వచ్చేసి 2 లేదా 3 కార్పొరేషన్లు సంబంధించి అవుతుందా అన్న క్వశ్చన్ కూడా ఒక రైజ్ అయింది. అండ్ ఇంకొకటి ఆయన ఒక పాయింట్ అయితే కీలకంగా చెప్పారు. మేబీ ఇదేదైతే ఇప్పుడు బీజేపీ కూడా కుట్ర పన్నొచ్చు, ఇప్పుడు ఈ టైంలో కేంద్ర పాలితంగా కేంద్రం కంట్రోల్లో కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేసు ఇది బీజేపీ అండర్ లో కూడా వెళ్ళిపోయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ కూడా అటు బీజేపీ మహాధరణ కూడా చేపట్టడానికి సిద్ధం అయిపోయింది. కాబట్టి సో ఏంటి ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు ఒకవేళ కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళడానికి నిజంగానే పాసిబిలిటీస్ ఉన్నాయా? విషయం అంటే వెంకటస్వామి గారిని ముందు అభినందించాలి. అధికార పార్టీ అయ్యుండి కూడా స్పష్టంగా ఉన్న లోపాలని అంగీకరిస్తున్నారు. పార్టీ కూడా ఆ రకంగా ఆలోచించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు గతంలో సమితి వ్యవస్థ ఉండేది. అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్ వారు ఏం చేశారు, ఈ సమితి వ్యవస్థ ద్వారా అట్టడుగు స్థాయిలో పాలన సరిగ్గా అందట్లేదని చెప్పేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే వికేంద్రీకరణ చేశారు. ఇక్కడ సెంట్రలైజేషన్ చేస్తున్నారు. మొత్తం సెంట్రలైజేషన్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందేమో తెలియదు, కానీ అది కూడా సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బందులు వస్తాయి. వారు అన్నట్టుగా చిన్న విషయానికి జిహెచ్ఎంసీ పరిధిలో ఆఫీసర్ని కలవాల్సి వస్తుంది. ఇంతకుముందు నా పక్కనే ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి పోతే పడైపోయేది. ఇప్పుడు ఏం చేయాలా, అతను ఏదైతే చిన్న పని ఉన్నా కానీ అక్కడ వరకు వెళ్ళాలి అంటే 1 day 2 days వేస్ట్ అవుతుంది. ఆఫీసర్ ఉంటాడో లేదో తెలియదు, ఏం తెలియదు. ఇక్కడైతే గ్రామ పంచాయతీ ఎవరైనా కలుస్తుంటారో మాట్లాడితే మన పనులు మనం చేసుకోవచ్చు అనేది ఉండేది. ఇట్లాంటి అసౌకర్యాలు చాలా ఉంటాయి. రెండో విషయం ఏంటంటే కేంద్రం విలీనం కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందా అని మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ఆలోచించాలి. మరి అవకాశం ఇస్తున్నట్టే కదా ఒక రకంగా మీకు ఆలోచన ఉంటే. కాబట్టి అలాంటి ఆలోచన రాకుండా చేయడం కోసం ముందు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ మరి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందా ప్రభుత్వానికి? కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఇంకా కేంద్రం నిధులు వచ్చి ఇంకా డెవలప్ అవుతుందని ఏమన్నా ఉందా? అది ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, బీజేపీ వాళ్ళ ఆలోచన కాదు. వీళ్ళే ఆలోచన కల్పిస్తున్నట్టుగా ఉంది. ఆలోచన ఇప్పుడు ఇంత పెద్ద పరిధిలో ఉన్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఆల్మోస్ట్ గోవా లాంటి రాష్ట్రం లాగా ఒక రకంగా, గోవా ఎంత చిన్నగా ఉంటది కదా,
కాబట్టి ఒక రకంగా చిన్న రాష్ట్రం లాగా సిక్కిం లాగా ఈశాన్య రాష్ట్రాల లాగా మనకి జిహెచ్ఎంసీ పరిధి అవుతుందేమో బహుశా. అంటే జనాభా పరంగా నేను చూస్తుంటే భూ వైశాల్యం కాకుండా జనాభా పరంగా చూస్తుంటే ఆ రాష్ట్రాల పరిధి అంత అయిపోతుంది అది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నైసర్గికంగా ఆలోచించాలి, సామాజికంగా ఆలోచించాలి, రాజకీయంగా ఆలోచించాలి. శ్యామసుందర్ గారు ఒక మాట, ఈశాన్య రాష్ట్రాల కంటే హైదరాబాద్ పెద్దది సార్. ఈశాన్య రాష్ట్రాలు ఇన్ఛార్జ్ ఉన్నా నేను. మణిపూర్ కంటే ఇలా ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ కూడా చెప్పాను నేను, అందుకే గోవా కూడా చెప్పాను. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ మీరు అన్నట్లు వెళ్తే అదంతా ఇప్పుడు రాష్ట్రం కాకుండా సెంట్రల్ కి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, తెలంగాణ డెవలప్మెంట్ పక్కన పడుతుంది కదా అని చెప్పేసి ఆయన పాయింట్. అది ఇప్పుడు నేను అనేది అసలు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయనే హైదరాబాద్ అండి. అలాంటి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయ్యే అవకాశాలు వీళ్ళే కల్పిస్తున్నట్టు కదా ఒక రకంగా. గవర్నమెంట్ రాంగ్ స్టెప్ అన్నట్టు కదా. ఇప్పుడు బీజేపీని విమర్శించి లాభం లేదు. ఇప్పుడు విమర్శించడం లేదు సార్, నేను అంటున్నాను మామూలుగా జరిగే విషయం. అప్పుడు బీజేపీని విమర్శిస్తారు, కేంద్రపాలిత ప్రాంతం చేస్తున్నారు అని. కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశాలన్నీ కూడా మీరు కల్పిస్తున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ విషయం జిహెచ్ఎంసీ పరిధిలో కలిపే ముందు ఇప్పటికీ కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసినప్పటికీ కూడా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య ప్రజానీకం ఏం ఆలోచిస్తున్నారో, సామాన్య ప్రజానీకంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొస్తే సామాన్య ప్రజానీకం యొక్క ఆలోచన విధానము కష్టాలు ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ సంగతి ఏంది, అవి ఎట్లా వస్తాయి, రైతు బంధు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీటికి కొన్ని పరిధులు వచ్చేస్తాయి, పట్టణ పరిధిలోకి వచ్చేస్తుంది. చాలా వరకు ఇప్పుడు గ్రామాల్లో పరిశ్రమలు పట్టిస్తే ఎంఎస్ఎంఈలో లోన్ తీసుకున్నా ఏం తీసుకున్నా సబ్సిడీలు వస్తాయి గ్రామాల్లో పెడితే. అదే అర్బన్ లో పెడితే 15% వస్తుంది. ఒక సపోజ్ ఏమీజీపీ స్కీమ్ తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకుంటే అందులో గ్రామాల్లో పెడితే 35% వస్తుంది. అదే పట్టణంలో పెడితే 15% సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా సామాన్య ప్రజానీకం నష్టపోతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా లైసెన్సులకు కానీ దేనికైనా కానీ చాలా సమస్యలు వస్తాయి. అన్ని విషయాల్లో రైతులు మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పూర్తిగా అమలు చేసే ముందు పూర్తిగా కూలంకషంగా భేషజాలకు పోవద్దు, ఇక్కడ ఇగోస్కు పోవద్దు. ఎందుకంటే సామాన్య ప్రజానీకంతో సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి, ఇన్ని కోట్ల మంది ప్రజానీకంతో సంబంధించిన విషయం కాబట్టి కూలంకషంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయము, టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు చేసింది అది కూడా తప్పే. అన్నిటిని మున్సిపాలిటీలు చేసేయడము, డెవలప్ అయితే పంచాయతీ అనేసేయడము, అవిటిని డెవలప్ చెయ్యకుండానే టిఆర్ఎస్ గవర్నమెంట్ మున్సిపాలిటీలు అనేసింది. అప్పుడు అది ఒకటి జరిగింది అంటే దాని మీద మళ్ళీ వీళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం అనేది అది ఇంకో పెద్ద తప్పు జరుగుతున్నట్టు లెక్క. టిఆర్ఎస్ కూడా విమర్శించడానికి కాంగ్రెస్ కి అవకాశం లేకుండా పోతుంది. ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. కిషన్ రెడ్డి గారు, సో ఇందాక మన వెంకటస్వామి గారు చెప్పిన పాయింట్స్ మీరు విన్నారు. సరే, మీ పాయింట్స్ లెక్కన చూస్తే ఇది వాస్తవమే. ఇప్పుడు కాస్త గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు కానీ డ్రైనేజీల వ్యవస్థలు కానీ కంప్లీట్ గా 100% చేయలేకపోతున్నారు. ఇప్పుడు మొత్తం మళ్ళీ వీటిని తీసుకొస్తే ఎట్లయితే డెవలప్మెంట్ అన్న మీ క్వశ్చన్ బానే ఉంది. కానీ అసలు మీ హయాంలోనే జిహెచ్ఎంసీ విస్తరణ జరిగింది, అప్పుడు మీరే మున్సిపాలిటీని చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరే ఇప్పుడు వ్యతిరేకించడం కరెక్ట్ కాదనేది కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న కమెంట్స్, దానికేం చెప్తారు? ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలను అర్బనైజ్ అయిన ఏరియాస్ ని మున్సిపాలిటీలుగా చేయడం వేరు, టోటల్ గా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం వేరు. మున్సిపాలిటీ అనేది లోకల్ అర్బనైజేషన్ అవుతుంది కనుక ఆ స్థానికంగా ఉన్న 4-5 వార్డులను 10 వార్డులను కలిపి ఒక మున్సిపాలిటీగా చేసి గ్రామ పంచాయతీ బదులు ఒక పేరు మారుతుంది అంతే మున్సిపాలిటీగా. అది అర్బనైజ్ అయిన ఏరియాలల్లో మేజర్ గ్రామ పంచాయతీ బదులు మున్సిపాలిటీ కింద అవుతుంది. దానివల్ల కేంద్ర నిధులు, అర్బన్ నిధులు, రోడ్లు కానీ సైడ్ లైన్స్ కానీ కార్పొరేషన్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వేరే వస్తాయి, గ్రామ పంచాయతీ నిధులు వేరు, సెంట్రల్ అర్బనైజేషన్ నిధులు వేరే ఉంటాయి కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు. అయితే ఫండ్స్ నిధులు అనేది కార్పొరేషన్లకు వేరు ఉంటుంది, మున్సిపాలిటీలకు వేరు ఉంటుంది, గ్రామాలకు వేరు ఉంటుంది.
అయితే అర్బనైజేషన్ అయినప్పుడు మనం రోడ్లు చేయడమే కాకుండా సీసీ రోడ్లే కాకుండా డ్రైన్స్ కావచ్చు, స్లామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు గ్రేడ్ 1 మున్సిపాలిటీకి ఇంత, గ్రేడ్ 2 మున్సిపాలిటీకి ఇంత, గ్రామాలకి ఇంత అనేది ఒక రేషియో ఉన్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో కూడా. అది అక్కడ పాలనా సౌలభ్యం కోసం ఆ ఏరియాలను బట్టి చేసిన ఉద్దేశమే. అలా టెక్నికల్ గా మెరిట్స్ ఉండొచ్చు, డిమెరిట్స్ ఉండొచ్చు. మీరు చెప్పినట్టు పూర్తి 100% కరెక్ట్ అనేది చెప్పడానికి లేదు. అయితే నన్ను మాట్లాడినాక మీరు చెప్పండి సార్, నేను చెప్పేసినాక. అయితే ఇక్కడ పెద్ద కుట్ర నాకైతే స్పష్టంగా ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టు మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజు ఆంధ్ర నాయకత్వం కావచ్చు, ఆంధ్ర మంత్రులు కావచ్చు, హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేయాలని చిరంజీవి లాంటి వాళ్ళు కూడా సోనియా గాంధీని పోయి కోరడం జరిగింది. హైదరాబాద్ అనేది యూనియన్ టెరిటరీ చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలనేది వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. ఇప్పుడు అదే ఆంధ్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు కనుక అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ అని చేసి హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసే కుట్ర కూడా కావచ్చు. ఇది కనిపించే ఒక దీర్ఘకాలిక కుట్రలా ఏంటంటే మా ఆంధ్ర పెత్తనం పోయింది తెలంగాణ మీద, హైదరాబాద్ మీద. ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పెత్తనదారుల పెత్తనం అయితే పోయింది 10 సంవత్సరాల నుంచి. అది స్పష్టం, అది అందరికి తెలుసు. ఆ పెత్తనం మళ్ళా రావాలి, మళ్ళా నిలుపుకోవాలి. ఎందుకు అంటే హైదరాబాద్ ఆ పెద్దల ఆస్తులన్నీ ఉన్నాయి కనుక నిలుపుకోవాలంటే యూనియన్ టెరిటరీ చేస్తే వాళ్ళకి లాభం జరుగుతుందనే ఉద్దేశం కుట్రకోణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం స్పష్టంగా చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఆల్టర్నేట్ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్నట్టే ఉన్నది, కానీ మీడియాలలో కానీ సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ప్రజెంటేషన్ కానీ స్పష్టంగా అవుపిస్తా ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ డీసెంట్రలైజేషన్ చేయకుండా సెంట్రలైజేషన్ చేయడం వల్ల ప్రభుత్వ పెద్దలకు ఒకటే దగ్గర నుంచి ఆదాయం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి కుటుంబం గత 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మీదనే పడ్డారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు. వెనక ఉండి వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ సోదరులు మొత్తం పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ దందాలనే ఉన్నారు, వాళ్ళు అదే పని మీద ఉన్నారు అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి డైరెక్షన్, బీజేపీ డైరెక్షన్ శ్యామ్ గారు ఒక ప్రశ్న అడుగుతా అన్నారు. ఒక నిమిషం ఆయన అడగని, తర్వాత మళ్ళీ మీరు మాట్లాడచ్చు. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మీరు అది ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు మీరు చేసిన దాన్ని మేము డెవలప్ చేస్తున్నాం అంటున్నాం. మీరు మున్సిపాలిటీలు చేశారు, దాన్ని మేము ఇంకా విస్తరిస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? మీరు చేయడాన్ని ఎట్లా సమర్థిస్తారు? ఎందుకంటే గ్రామాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అంతగా డెవలప్మెంట్ లేకుండానే డైరెక్ట్ గా మీరు మున్సిపాలిటీలు చేసేసారు. డెవలప్మెంట్ చేసిన తర్వాత చెయ్యాలా, కానీ చేయక ముందే చేసేసారు. ఇప్పుడు మీరు చేశారు, మేము కూడా ఒక తీసుకుంటున్నాం అన్నట్టుగా అవుతుంది. అది ఒక నిమిషం వెంకటస్వామి గారు, కిషన్ రెడ్డి గారు, చెండూరు అని ఒక గ్రామం ఉంటదండి ఇక్కడ, దాన్ని కూడా మున్సిపాలిటీ చేసింది. ఎంత దారుణమో చూడండి. చెండూరు అనే గ్రామాన్ని, చిన్న గ్రామము, దాన్ని కూడా మున్సిపాలిటీ చేసినారు. అంటే అనాలోచితంగా కొద్దిగా అంటే అసమంజసంగానే చేసినారు. ఓకే, నేను దానికని చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక నిమిషం అండి, ఆయన చెప్పండి. కిషన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చెండూరు గ్రామ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేయడం వేరు, చెండూరు మేజర్ గ్రామ పంచాయతీని తీసుకొచ్చి GHMC లా కలపడం వేరు సబ్జెక్ట్. చెండూరు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేస్తే అక్కడి ప్రజలే చైర్మన్లు అవుతారు, అక్కడి ప్రజలే అవుతారు. అక్కడనే వాటి పాలనా సౌలభ్యం అనేది అక్కడ ప్రజలకు అదే టౌన్ లో అదే హెడ్ క్వార్టర్స్ లో ఉంటది. ఇప్పుడు పాలన అనేది హైదరాబాద్ GHMC ఆఫీస్ రావాలి. మీరు అప్పుడు కూడా సైంటిఫిక్ గా పోలేదంటున్నా నేను. అదే నేను ముందే చెప్పినాను. అప్రోచ్ లేదు మున్సిపాలిటీస్ లో, కార్పొరేషన్ చేసిన దాంట్లో నో సైంటిఫిక్ అప్రోచ్. ఇప్పుడు నేను కూడా మా పార్టీ నిర్ణయం, మా ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ కూడా దాంట్లో సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలని అంటున్నా నేను. ఇప్పుడు నేను కొన్ని డిమెరిట్స్ ఉంటే ఉండొచ్చు కావచ్చు, కొన్ని డిమెరిట్స్ ఉంటే ఉండొచ్చు కావచ్చు, కానీ ఇప్పుడు మేడిపల్లి మున్సిపాలిటీ ఉన్నది, బోడుపల్లి మున్సిపాలిటీ ఉన్నది. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలన్నా, హౌస్ పర్మిషన్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా నియర్ బై మున్సిపాలిటీకే పోతారు, కానీ GHMC హెడ్ ఆఫీస్కి వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళ. అప్పుడు గ్రామ పంచాయతీ బోర్డు మారింది, గ్రామ పంచాయతీ బోర్డు నుంచి మున్సిపాలిటీ బోర్డు మారింది. మున్సిపాలిటీ బోర్డు మారడం వల్ల మున్సిపాలిటీకి వచ్చే నిధులు మారుతున్నాయి. అయితే ఇక్కడ వ్యవసాయదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది, ఒక గ్రామాన్ని మున్సిపాలిటీ చేస్తే ఖచ్చితంగా రైతులు, వ్యవసాయదారులు ముందు ఇబ్బంది పడతారు, వాళ్ళకి సబ్సిడీలలో ఇబ్బంది పడతారు అనేది స్పష్టంగా నాకు కూడా తెలుసు. నేను కూడా ఒక రైతునే కనుక నేను చూస్తా ఉన్నాను ఊర్లలో ఏం జరుగుతుంది.
పట్టణీకరణ జరిగినప్పుడు ఏం జరుగుతుందని, రైతులు ఎట్లా నష్టపోతారని నాకు స్పష్టంగా అవగాహన ఉంది. కానీ అక్కడ అర్బనైజేషన్ జరుగుతున్నప్పుడు అర్బనైజేషన్ నిధుల కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఏది మెజారిటీ అయితే మీరు అన్నట్టు సైంటిఫిక్ గా టెక్నికల్ గా తీసుకున్నప్పుడు కొన్ని 100% పర్ఫెక్ట్ జరగవచ్చు, కొన్ని తప్పులు జరగవచ్చు కావచ్చు. కానీ టోటల్ గా మీరు చెప్పిన చెండూరు గ్రామాన్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ పరిధిలో కలపడం అయితే తప్పు. చెండూరు గ్రామంలో మున్సిపాలిటీగా చేస్తే అక్కడి పాలన అక్కడనే ఉంటది, అక్కడ ప్రజలు అక్కడనే పరిపాలించుకుంటారు. కానీ జిహెచ్ఎంసీ మేజర్ కంట్రోల్కి రాదు. ఇక్కడ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పర్మిషన్. కిషన్ రెడ్డి గారు మీరు అన్నట్లు కరెక్టే, పర్మిషన్లకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, అన్ని రకాలుగా ఉంటాయని అంటున్నారు. కానీ నిధులు కూడా ఎక్కువగా వస్తాయి కదా, డెవలప్మెంట్ కూడా ఎక్కువగానే జరుగుతుంది కదా, తీసుకోవాలి కదా మీరు. ప్రజలకు పాలన సౌలభ్యం కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా జిహెచ్ఎంసీ తీసుకోవాలంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి చాలా పెద్దగా అయింది. ప్రతి కార్నర్ కు ప్రతి గల్లీకి కూడా వాళ్ళు చేరలేకపోతున్నారు. ఇప్పుడున్న హైదరాబాద్ లోనే మనం స్లమ్లలో కాలనీలలో పోతే ఎక్కడ డ్రైన్లు అక్కడనే వ్యవస్థ ఉన్నాయి. డ్రైనేజ్ల చెత్త తీసే పరిస్థితి లేదు, రోడ్ల మీద గుంటలు పడితే పూడ్చే పరిస్థితి లేదు. ప్రతి కాలనీలలో కూడా రోజు మున్సిపాలిటీ సవ్యంగా సీవరేజ్ తీసుకుపోయే పరిస్థితి ప్రతి దగ్గర స్పష్టంగా ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి ఇప్పటికే పెద్దగా ఉంది, వాళ్ళు ప్రతి దగ్గరికి చేరుకోలేకపోతుంది. జిహెచ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో నిధులలేమి కావచ్చు, లేదా సరైన చిత్తశుద్ధి లేకపోవడం, దాని మీద సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇప్పుడున్న పరిధిని సరిగ్గా నిర్వహించలేని పరిస్థితులలో ఇంకా విస్తారంగా ఏరియా పెరిగినప్పుడు ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇప్పుడు అన్నట్టు డీసెంట్రలైజేషన్ చేస్తే ఎక్కడి ప్రాంతాల వాళ్ళు అక్కడనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే సాధ్యమైతుంది తప్ప సెంట్రలైజేషన్ చేయడం వల్ల ఇబ్బందులే కలుగుతాయి. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునర్సమీక్షించుకోవాలి. ఇంకొకటి యూనియన్ టెరిటరీ చేసే కుట్ర కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు కూడా మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో పనిచేయలేదు, చంద్రబాబు నాయుడు ఏజెంట్ గానే ఉన్నాడు ఆ రోజు. కనుక ఆయన తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేక కూడా ఈ రోజు ఆంధ్ర డైరెక్షన్ లో నడుస్తున్నాడు, ఆయన సొంత డైరెక్షన్ లో స్పష్టంగా అర్థం కావట్లేదు. కానీ కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో ఉన్నారు కనుక సమస్య కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులే విత్ ఇన్ ది పార్టీలో కూడా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం చెప్తాం. వెంకటస్వామి గారు, సో ఈ పాయింట్ కి ఏం చెప్తారు? అసలు మీరు పూర్తిగా ఆలోచించకుండా చేస్తున్నారు డెవలప్మెంట్. ఆయన అడిగిన ప్రశ్నలో కూడా వాస్తవం ఉంది. అసలు ఉన్న పరిధిలోనే అభివృద్ధికి సంబంధించి సరిగా పట్టించుకోవట్లేదు. రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి, డ్రైనేజీలు రోడ్ల పైకి వస్తున్నాయి, నడవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో కనిపిస్తుంది. అట్లాంటిది మరి ఇదే సరిగా లేదు, మరి దీన్ని ఇంకా పెంచేసి ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడే అవకాశాలే స్పష్టంగా కనిపించని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందా? మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు గ్రేటర్ పరిధిలో డెవలప్మెంట్ కూడా సరిగా లేదు అనే దానికి? 10 సంవత్సరాలు అధికారం నుండి హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తా, లేకపోతే న్యూయార్క్ చేస్తా, ఏదేదో చేస్తా అన్న కేసీఆర్ ఏం చేసిండో మనం చూసినాం. సో దాని 10 years యొక్క ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూయేషన్ లో కొంత మేము అధికారంకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం స్పష్టంగా మా ప్రభుత్వం చేస్తుంది. సో దాంట్లో డౌట్ ఏం లేదు. కంపేర్ టు ది గతంలో జరిగిన వరదలో, లేకపోతే గతంలో వచ్చినటువంటి ఇబ్బందులు, టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇబ్బందులను మేము మొన్న వచ్చిన వర్షాల సమయంలో కావచ్చు, దీని సమయంలో కావచ్చు, సో ఎఫెక్టివ్ అంటే కంపారిటివ్లీ ఎఫెక్టివ్ అంటున్నాను. టోటల్లీ మేము ఎరాడికేట్ చేసినాము, లేకపోతే 100% వీఆర్ అటెండ్ అని చెప్పలేను. కానీ మేము వెన్ కంపేర్ టు ది గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, హైదరాబాద్ వరదలకు సంబంధించి మనం చూసినాం కదా. సో అట్లాంటి దాని నుంచి మేము డెఫినెట్ గా బెటర్ పొజిషన్ కి మేము తీసుకొచ్చినాం. ఇంకా తీసుకురావాలనేటువంటి సదుద్దేశం ముఖ్యమంత్రి గారిది. ఆ డెవలప్మెంట్ లో హైదరాబాద్ ఇంకా విస్తరణ చేయడం వల్ల ఇంకా డెవలప్మెంట్ స్పీడ్ అప్ ఉంటది అనేటువంటి ఒక ఆలోచన వారికి ఉండొచ్చు. వ్యక్తిగతంగా చాలా మందికి చాలా ఆలోచనలు ఉంటాయి. సో దాన్ని సమిష్టిగా కూడా నిర్ణయం తీసుకోవాలి, యుక్తియుక్తాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో మేము ఇప్పుడు అనేది ఏంటంటే వారైతే ప్రపోజల్ పెట్టినారు. సో ఇది ఇవాళనే 10 గంటలకు మాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఉన్నది. డెఫినెట్ గా పార్టీకి సంబంధించినటువంటి డిస్కషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి అటెండ్ అవుతున్నారు. నేను స్వయంగా సిపిసిసి ఎగ్జిక్యూటివ్ లో ఉన్నా, జనరల్ సెక్రటరీగా ఉన్నా. డెఫినెట్ గా మేము లేవనెత్తుతాము. ఇంటర్నల్ వేదిక మీద కావచ్చు, లేకపోతే పర్సనల్ గా కానీ ఈ అంశాన్ని డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా, బీజేపీ వ్యతిరేకిస్తుందా అనే దానికంటే ప్రజల సౌకర్యం కోసం మనం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రజల అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పుడు వారి యొక్క గ్రౌండ్
రియాలిటీ ఏంటి, గ్రౌండ్ లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేటువంటిది తీసుకొని ముందుకు వెళ్తే న్యూట్రల్ గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ లేకపోతే అనలిస్టులు వీళ్ళు చేసే అభిప్రాయాన్ని కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్ గా అది కొద్దిగా ప్రజారంజకమైనటువంటి పాలన అవుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. మేము కూడా ఆ ప్రయత్నం చేస్తాము. అంటే మీడియా అభిప్రాయం కావచ్చు, లేదా విపక్షాలకు సంబంధించిన అభిప్రాయం కావచ్చు, లేదా ఎక్స్పర్ట్స్ అండ్ న్యూట్రల్స్ తర్వాత ఎనలిస్టుల అభిప్రాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది నేను సమర్థిస్తూనే. ఇంకొకటి శ్యామ్ సుందర్ గారు ఒక పాయింట్ ఇందాక అన్నారు వెంకటస్వామి గారు. సో ఏదంటే ఈ రైతు బంధు విషయం సంబంధించి కూడా ఆయన ఒక పాయింట్ లేవనెత్తారు. ఇన్ కేసు ఇది వస్తుందా రాదా, సబ్సిడీ వచ్చే వాళ్ళ విషయంలో కూడా ఏం జరుగుతుంది, ఇన్ కేసు ఇది జిహెచ్ఎంసీలో విలీనం అయితే లాభం పొందే వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా వాళ్ళు కాస్త నష్టపోతారన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి కాబట్టి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎన్నికల ముందే మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు స్ట్రాటజీ దీనికి ఎన్నికలకు దీనికి సంబంధం లేదమ్మా. యాక్చువల్లీ వాస్తవంగా ఏంటంటే అంటే హైదరాబాద్ పరిధిని పెంచాలనేటువంటి అది కూడా ఒక సదుద్దేశం పెంచాలనే ఉద్దేశము ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. సో వారి అభిప్రాయాన్ని మంత్రివర్గంతో చర్చించి దాన్ని ముందుకు పెట్టినారు. పార్టీలో మాత్రం నిజంగా చెప్పాలంటే పార్టీలో దీని మీద ఏం చర్చ జరగలేదు. వాస్తవంగా మాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాము. పార్టీ స్థాయిలో జరగలేదు, ప్రభుత్వ స్థాయిలో జరిగింది. దాన్ని కొద్దిగా చకాచకానే ముందుకు వెళ్ళింది. సరే గవర్నర్ గారి ఆదేశం వచ్చింది, వారి పర్మిషన్ వచ్చినప్పటికీ డెఫినెట్ గా దీన్ని పునరాలోచించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత అంటే ఓవరాల్ గా నేను యాజ్ అన్ అంటే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా లేకపోతే లీడర్ గా కాకుండా నేను ఒక సైంటిఫిక్ అప్రోచ్ గా నేను ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నానంటే పాలన వికేంద్రీకరణనే బెస్ట్ సొల్యూషన్ ఫర్ ది సో మెనీ ప్రాబ్లమ్స్. సో కేంద్రీకరణ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఇప్పుడు అందుకనే నేను అది గుర్తు చేస్తున్నా. కేంద్రీకరణ చేస్తూనే కేంద్రీకరణ ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు లేకపోతే తీసుకుంటూనే మళ్ళీ కేంద్రీకరణ నుంచి వికేంద్రీకరణ అనేటువంటిది ఇప్పుడు హైదరాబాద్ అందుకే ఢిల్లీ మోడల్ అని చెప్తున్నా నేను. సో ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ మోడల్ గురించి ఏమన్నా ఆ దిశగా ఢిల్లీ డెవలప్మెంట్ లో అది ఆ మోడల్ బాగా సక్సెస్ అయింది కాబట్టి దాని దిశగా ఏమన్నా ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నా. కానీ ఢిల్లీకి మనకు తేడా ఏంటంటే ఢిల్లీలో ఎక్కడి వరకు అయితే ఈ విస్తరణ అంతా కూడా కంప్లీట్ టోటల్లీ 100% అర్బనైజేషన్. నీకు అక్కడ ఏం పొలాలు లేవు లేకపోతే అది లేదు. కానీ ఇక్కడ మనకు జిహెచ్ఎంసీ అంటే ఓఆర్ఆర్ వరకు పరిధి అని అంటే సో బేసికల్ గా వ్యక్తిగతంగా నేను కూడా కొంచెం దాన్ని వ్యక్తిగతంగా ఇష్టపడతలేదు. జిహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు పోతే 5 జిల్లాల పరిధి దీని యొక్క పరిధిని మెయింటైన్ చేయడం తర్వాత ఇప్పుడు దాన్ని 3 భాగాలుగానో 4 భాగాలుగానో అది మళ్ళీ దాన్ని డివిజన్ చేస్తే కూడా అది కొద్దిగా యూనిఫార్మిటీ కరెక్ట్ గా ఉంటుందో ఉండదో అనేటువంటి డౌట్ నాకు ఉంది. మేము కూడా చేస్తాము డెఫినెట్ గా పెద్దల యొక్క అభిప్రాయాలను ఈవెన్ విపక్షాలు చేసేది అన్ని కూడా మా మీద విమర్శగా నేనేం నేనైతే తీసుకోను వ్యక్తిగతంగా. సద్విమర్శను ఎప్పుడైనా విపక్షం ఇచ్చిన వివేకానందుడు మాట చెప్తారండి, నోబుల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అని. సో నోబుల్ థాట్ అనేటువంటిది విపక్షం నుంచి రావచ్చు, స్వపక్షం నుంచి రావచ్చు, న్యూట్రల్ నుంచి రావచ్చు. సో అన్ని ఒక సంకలనం తీసుకున్నప్పుడే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది, ప్రజలకు ఒక మంచి పాలన అందించగలుగుతాం. ఆ దిశగానే మా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, మా పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా ఈ మనది బీజేపీని నిందిస్తలేను కానీ అవకాశం ఇప్పుడు గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఇదంతా పెద్ద నాటకం. జిహెచ్ఎంసీ నేనైతే వాళ్ళు చేసే మహాధరణ కూడా ఒక నాటకమే. లోపల బీజేపీ ఎంత సంతోషపడుతుందో మా పార్టీ నేతలకు నేను చెప్తున్నా. ఇది బీజేపీకే అడ్వాంటేజ్ అవుతుంది ఈ ఎక్స్పాన్షన్ కానీ మనకు అడ్వాంటేజ్ అయ్యి కాదు అనేటువంటి విషయం నేను ఎక్కడో మా చర్చలో చెప్పినా. సో కాబట్టి ఇది రాజకీయంగా కూడా ఇది మాకేం పెద్దగా అడ్వాంటేజ్ అయ్యే అంశమేం కాదు. అదే వారు ముఖ్యమంత్రి గారు రాజకీయ కోణంలో ఆలోచించినట్టుగా లేరు, అభివృద్ధి కోణంలో ఆలోచించినట్టున్నారు. మంత్రివర్గం కూడా అభివృద్ధి కోణంలో ఆలోచించింది. అయినా కూడా దీన్ని పునరాలోచించన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను కూడా భావిస్తున్నాను. దీన్ని నేను ఓపెన్ గా చెప్తున్నాను, మా పార్టీలో ఉండే స్వేచ్ఛ ఇదని.
మిగతా వాళ్ళైతే అన్ని ఇప్పుడు కేసీఆర్ ఏదంటే అది గుడ్డిగా, లేకపోతే బీజేపీ మోడీ ఏదంటే అది గుడ్డిగా ఉంటది, కానీ మా దగ్గర అది ఉండదు. నేను దానికి కారణం నేను వాళ్ళు స్పష్టంగా పెట్టిన దీని మీద పునరాలోచించాల్సిందే అనేటువంటి విషయాన్ని నేను ఈ రోజు మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా నేను తీసుకొస్తాను. ఓకే అండి, ఎస్ శ్యామ్ సుందర్ గారు, సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇంకొకటి, ఈ టైంలో ఇది నిజంగానే బీజేపీకి ఉపయోగపడే రకంగా ఉందా? అండ్ ఇందాక మనం అనుకున్నట్లుగా రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుందా, లాభదాయకంగా వెళ్తుందా? ఏంటి మీ ఒపీనియన్ ఇక్కడ? అంటే ఇప్పుడు ఒకటండి, చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నప్పుడు అర్బనైజేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. టిఆర్ఎస్ చేసిందే తప్పని చెప్తున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అతి ప్రభుత్వం అంతకంటే మించి తప్పు చేస్తున్నట్టుగా. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రామాల్లో ఒకట అంతో ఇంతో రోడ్లు అయినాయి. మన ఇంటి వరకు రోడ్ అయింది. అది జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద. ఆ నిధులు కూడా ఆగిపోతాయేమో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఉన్న పరిస్థితుల్లో పనులు చేయడానికి డబ్బులు లేవు. ఈ విస్తరించిన పరిధిలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతాయి? అప్పుడే ప్రజల నుంచి ఆదాయం రావడము, ప్రభుత్వానికి ఆదాయం పెరిగిపోవడం అనేది ఆగమేఘాల మీద జరిగే విషయం కాదు. దానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అభివృద్ధి ఆగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి అక్కడ గ్రామాల్లో. ఇప్పుడు అక్కడ గ్రామ పంచాయతీల్లో అంతో ఇంతో పనులు జరుగుతున్నాయి అంటే కేంద్రం ఇది ఎవరమైనా ఏ పార్టీ వాళ్ళైనా అంగీకరించాల్సిన విషయమే. ఫైనాన్స్ కమిషన్ నిధులు గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తే ఇది ఒప్పుకోవాలండి, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఫైనాన్స్ కమిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే సర్పంచులకు తెలియకుండా కీ వాడి ఆ నిధుల్ని కరెంటు బిల్లులను కట్టిన సందర్భాలు ఇది వాస్తవంగా జరిగిన విషయం. కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు విస్తరించేసి ఏం సాధిస్తారు, ఏ విధంగా అభివృద్ధి సాధిస్తారు? ఇది పునరాలోచించాల్సినటువంటి విషయం. వెంకటస్వామి గారు మంచి ఆలోచనలతో ఉన్నారు, వారిని అభినందిస్తున్నాను నేను ఈ సందర్భంగా. పార్టీ పరంగా వారికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు. ఏ పార్టీ అయినా ఆ పార్టీ సభ్యుడు వాళ్ళ విధానాన్ని వ్యతిరేకిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు కూడా నాకు తెలుసు. కాబట్టి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల ఇబ్బందుల్ని ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయన అంగీకరిస్తున్నారు. కాబట్టి అలాగే పార్టీ పెద్దలు కూడా వాళ్ళ పార్టీ పెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వము ఈ విషయంలో పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చినంత మాత్రాన ఏదో గొప్పగా జరిగిపోతుంది, గొప్ప పేరు వచ్చేస్తుంది. గొప్ప పేరు రాదండి. గొప్ప పేరు రాకపోగా ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారు, సామాన్య ప్రజలు. రియల్ ఎస్టేట్ ఇప్పటికే హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టేసి ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా తోటి పాజిటివ్ కూడా చాలా జరిగింది సార్. హైడ్రా తోటి నేను చెప్తాను, ఆ విషయం కూడా చెప్తాను. మీరు హైడ్రా కారణంగా సామాన్యుల ఇల్లు కూలగొట్టారనేది 100% నిజం. దాని ద్వారా వచ్చినటువంటి భూమి ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. పెద్దల జోలికి మాత్రం వెళ్ళలేదు. పెద్దల జోలికి అసలు చెరువు మధ్యలో కట్టిన బిల్డింగ్ ను కూల్చలేకపోయింది గవర్నమెంట్. కాబట్టి నేను అనేది ఏంటంటే హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ నడ్డు విరిగింది. రియల్ ఎస్టేట్ ఇంకా కోల్పోవట్లేదు. దాని ఎఫెక్ట్ మొత్తం జిల్లాల్లో పడింది. జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ కోల్పోయింది. మొత్తము రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొనడానికి ఎవరు ముందుకు రావట్లే. దాని కింద ఏం బొక్క ఉందో, ఈ భూమి కరెక్టా కాదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి అనుమానం కొనడానికి ముందుకు రావట్లేదు, ఓపెన్ ల్యాండ్స్. కాబట్టి ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రియల్ ఎస్టేట్ ఇంకా దెబ్బతింటది. తర్వాత ప్రజలకు సౌకర్యాలు కోల్పోయి కష్టాల పాలవుతారు. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సర్వ విధాలుగా ఆలోచించాలా, పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఉండితనానికి పోకుండా మేమేదో నిర్ణయం తీసుకున్నాం, గవర్నర్ గారు ఆమోదం ఇచ్చేశారు అని కాకుండా పునరాలోచించేసి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు. వాటిని మున్సిపాలిటీ పరిధిలో ఉంచడమా, లేకుంటే
ఇంకేదన్నా ఇప్పుడు వికేంద్రీకరణ ఏ విధంగా ఉన్న దాంట్లో వికేంద్రీకరణ ఇప్పుడు నిర్ణయం అయిపోయింది, గవర్నర్ కూడా ఆమోదించారు కాబట్టి వికేంద్రీకరణ ఏ విధంగా చేయొచ్చు అనేది ఆలోచించాల్సినటువంటి కిషన్ రెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా గురించి. హైడ్రా దాని ఏదో మెరిట్స్ గురించి చెప్తున్నారు కానీ మెరిట్స్ ఏం లేవండి. 100% తప్పులే చేసింది. కొన్ని ప్రాంతాలలో చెరువులను చూపించి మొత్తం హైదరాబాద్ మొత్తం ఏదో సస్యశ్యామలం చేసినాం మార్చేసినాం అని చెప్తే కరెక్ట్ కాదు. సామాన్యుల ఇండ్లే పేదల ఇండ్లే పోయినాయి హైడ్రా వల్ల. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, వీళ్ళంతా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్లలోనే వాళ్ళు కొన్న చాలా మనం టీవీలో చూసినా మీడియాలో చూసినాం, అది అప్రూవ్డ్ లేఅవుట్లలో కొన్నారు. వన్స్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటే దాని మీనింగ్ ఏంది? ఆల్రెడీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది దాన్ని మళ్ళీ నువ్వు FTL పరిధిలో ఉన్నదని కూలగొట్టే ఛాన్స్ చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే ఆ సామాన్యునికి తెలియదు అది ఎక్కడ ఉందని, ఏదో FTL ఉందా ఏడ ఉన్నది అనేది వాళ్ళకి తెలియదు. ఒకసారి GHMC పర్మిషన్ ఇచ్చిందంటే దాన్ని రాజముద్ర వేసినట్టే, తప్పైనా ఒప్పైనా రాజముద్ర వేసినట్టే. ఆ GHMC పర్మిషన్ ఉంది కనుకనే బ్యాంక్ లోన్లు వచ్చినాయి, మున్సిపల్ పర్మిషన్స్ వచ్చినాయి, వాళ్ళు నల్లాలు కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, కరెంట్ మీటర్లు శాంక్షన్ వచ్చింది, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక కూలగొట్టడం అంటే ఎంత? రాజ్యమే సామాన్యుల మీద పడి ప్రభుత్వమే సామాన్యుల మీద పడి ద్రోహం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో చేసిన పెద్ద ఘోరమైన తప్పిదం. మీరు అన్యాక్రాంతమైన భూములు భోంగా హైడ్రాన్ పెట్టి దాన్ని నోటిఫైడ్ చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కబ్జాలకు తీసుకుంటే తప్పు లేదు, కానీ ఆల్రెడీ కఠిన ఇండ్లను గుల్లగొట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేశారు. ఎందుకు అంటున్నా, అవి 20-30 సంవత్సరాల కిందనే లేఅవుట్లు అయిపోయి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఆ రోజు ఇరిగేషన్ శాఖ ఏం చేసింది, రెవెన్యూ శాఖ ఏం చేసింది, ఆ రోజు ఉన్న GHMC ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి? అది ఈ ఒక్క ప్రభుత్వం, TRS ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలన్నీ చేసిన తప్పిదాలను ఆ హైడ్రా చేసిన పెద్ద తప్పిదం వల్ల సామాన్య ప్రజలు మధ్య దిగువ తరగతి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇది చాలా తప్పిదం. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా సరి చేసుకోవాలి. ఎందుకంటే నష్టపోయిన ప్రజలకు ఖచ్చితంగా నష్టపరిహారం కట్టిస్తారా, ల్యాండ్ అలాట్ చేస్తారా, ప్రభుత్వం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అది ప్రజలు చేసిన తప్పిదం కాదు, ప్రభుత్వాలు చేసిన తప్పిదం. అక్కడ ఉన్న శాఖలు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, చేసిన తప్పిదాలను సవరించుకోవాలని నేను చెప్తాను. వెంకటస్వామి గారు 30 seconds చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ గురించి నేను చాలా స్పష్టతగా చెప్పాను. GHMC ఎక్స్పాన్షన్ దాన్ని పునరాలోచన చేసేటువంటి అవకాశం లేకపోలేదు. లేకపోతే వికేంద్రీకరణ ఎలా జరగాలని శ్యామ్ గారు అన్నట్టుగా కూడా చేయొచ్చు. సరే, హైడ్రా విషయానికి వచ్చేనాదంటే పెద్దలు పేదలు అనేటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దాని లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. సో చాలా అన్యాక్రాంతమైనటువంటి భూములను ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకొచ్చినటువంటి పాజిటివ్ యాంగిల్ కూడా హైడ్రాలో ఉంది. సో నెగిటివ్ యాంగిల్ ఏదైతే పెద్దలు చెప్తున్నట్టున్నదో ఆ నెగిటివ్ యాంగిల్ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. రైట్ అండి, వెంకటస్వామి గారు, శ్యామ్ సుందర్ గారు, కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా. సో మొత్తమే GHMCలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి కూడా అటు గవర్నర్ నుంచి కూడా ఆమోదం వచ్చేసింది కాబట్టి అడుగులైతే ముందుకు పడుతున్నాయి. కానీ ఈవెన్ సొంత పార్టీ నేతలే ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు పడుతున్న పరిస్థితి. ఏదైతే దీనివల్ల ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిపోతుంది, లైసెన్స్ ఫీజులు పెరిగిపోతాయి, ట్రేడ్ ఛార్జీలు పెరిగిపోతాయి. ఇంతవరకు మున్సిపాలిటీలో కట్టిన పన్నులకు సంబంధించి ఇప్పుడు అవి రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రామ ప్రజలు ఇప్పుడు ఈ రోజు పూర్తిగా చాలా మంది నష్టపోతారన్న అభిప్రాయాలు సొంత పార్టీ నేతలకే వ్యక్తమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేస్తుందా లేదా, ఇది ఎంత మేర ముందుకు వెళ్తుందనేది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. GHMC విస్తరణ ఆర్డినెన్స్లకు అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. GHMC మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్స్లకు ఆమోద ముద్ర వేశారు. GHMCలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ అటు బీజేపీ మహాధర్నా చేపడుతోంది. GHMCలో మున్సిపాలిటీల విలీనాన్ని BRS కూడా వ్యతిరేకిస్తోంది. ఈ మున్సిపాలిటీల విలీన మూసాయిదా వల్ల లాభ నష్టాలు ఏంటి, ఎవరికి నష్టం అనే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి TPCC జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు శ్యామ్ సుందర్ వరయోగి గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా కిషన్ రెడ్డి VRS స్టేట్ సెక్రటరీ, మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ.
ముందుగా మన శ్యామ్ సుందర్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో జిహెచ్ఎంసీ విస్తరణ ఏదైతే ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏదైతే గ్రేటర్ పరిధిలోకి ఈ మున్సిపాలిటీలు కూడా వస్తున్నాయి, ఈ లెక్కన చూస్తే కూడా ఓఆర్ఆర్ కారిడార్ వరకు మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కాబోతుంది జిహెచ్ఎంసీ. సో ఏంటి లాభ నష్టాల గురించి మాట్లాడుకుంటే కూడా ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది, అక్కడ ప్రజలు ఏదైతే మున్సిపాలిటీలు ఇప్పుడు అభివృద్ధి చెందుతాయని అనుకోవచ్చా ట్యాక్సుల పేరిట, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇది కాస్త మైనస్ కాబోతుందా, మేయర్ల పరిధి కూడా పెరగబోతుంది. సో ఏంటి ఏమనుకుంటున్నారు, ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? ఒక రకంగా చెప్పాలంటుందంటే ప్రామాణికత అనేది లేకుండా చేస్తున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే గతంలో ఏదైనా తాండాను గ్రామ పంచాయతీ చేయాలన్నా, గ్రామ పంచాయతీని ఇంకా పై స్థాయికి మేజర్ గ్రామ పంచాయతీ చేయాలన్నా, మున్సిపాలిటీ చేయాలన్నా అక్కడ కొన్ని లక్షణాలు ఉండాలి అని చూసేవాళ్ళు. ఆ గ్రామాల అభివృద్ధి తాండా అభివృద్ధి చెందిన తర్వాత గ్రామ పంచాయతీగా మార్చేవారు, తర్వాత మున్సిపాలిటీలోకి తీసుకొచ్చేవారు, మేజర్ పంచాయతీ చేసేవారు అక్కడ జరిగినటువంటి జనాభా ఆధారంగా. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు ఇంత హడావిడి చేసుకుంటుందో అర్థమైతలేదు. చాలా గ్రామాలు ఇప్పుడు ఏవైతే గ్రామాలు ఉన్నాయో నేరుగా జిహెచ్ఎంసీ పరిధిలోకి పోతుంది. అంటే కార్పొరేషన్ కూడా కాదు, అది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు మించి గ్రామాల్లో అసలు సౌకర్యాలు గ్రామ పంచాయతీ స్థాయిలో సౌకర్యాలు లేవు. ఈ పరిస్థితుల్లో వాటిని నేరుగా జిహెచ్ఎంసీలో కలిపేయడం వల్ల గ్రామాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఏంటంటే ట్యాక్సులు పెరిగిపోతాయి, ప్రజలకు సామాన్య ప్రజలకు భారం అయిపోతుంది, సౌకర్యాలు ఉండవు. ఆ స్థాయిలో సౌకర్యాలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీల్లో ప్రజలు ట్యాక్సులు కట్టడానికి కానీ దేనికైనా ముందుకు వస్తారు. నీటి ట్యాక్స్ కానీ ప్రతి ట్యాక్స్ పెరిగిపోతుంది. ల్యాండ్ ఇప్పుడే ఎలాగైతే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆల్రెడీ పడిపోయిన దశలోపట ఇంకా రియల్ ఎస్టేట్ కు భారం కావడంతో సేల్స్ ఆగిపోతాయి, రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది. సో వీటన్నిటి కారణంగా ప్రభుత్వము ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. గ్రామాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులతోనే జరుగుతున్నాయి. 14th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పెట్టడానికి కూడా, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరగడానికి కూడా కారణము 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకుండా ఆగిపోతాయని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు నిధులు ఆగిపోతాయి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతాయి. ఎందుకంటే మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది, అంటే అర్బన్ ఏరియా వచ్చేస్తుంది రూరల్ ఏరియా కింద నుంచి. కాబట్టి రూరల్ ఏరియాకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. మరి రైతులకు రైతు బంధు వీటి పరిస్థితి ఏందో ఇంకా అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ అసౌకర్యాలే ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు వ్యతిరేకించడంలో తప్పులేదు. టిఆర్ఎస్ బీజేపీ కూడా స్పష్టంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అంటే ప్రజల పక్షాన ప్రభుత్వం ఆలోచించాలి. అనాలోచితంగా ఏదో రింగ్ రోడ్ ఉంది, ఆ లోపల ఉన్నాయన్ని జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకుంటాం, అదొక ప్రామాణికత ఏంటి? రింగ్ రోడ్డు ఒక ప్రామాణికతగా తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం ఒకసారి మీరు చెప్పినట్లు కరెక్టే, ఇన్ని నష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న వాటిని అన్నింటినీ కూడా మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలోకి విలీనం చేయాలన్న ఆలోచన అంటే ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్లస్ అవుతుందా ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఆలోచించారో అర్థమైతే లేదండి. వాళ్ళ ప్లస్ కంటే కూడా మైనస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, గ్రామాల్లో ట్యాక్సులు పెరిగిపోతాయి, ప్రజల మీద భారం పెరిగిపోతుంది ఒక్కసారిగా. అంటే గ్రామ పంచాయతీకి కట్టే పన్ను ఎంత ఉంటది, మున్సిపాలిటీ కట్టే, కార్పొరేషన్ కు కట్టాల్సిన పన్ను ఒక్కసారి పెరిగిపోతుంది బాగా. కాబట్టి ఇంకా ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుంది. కానీ మరి గవర్నమెంట్ ఏం ఆలోచించింది, ఏ రకంగా ఆలోచించిందో అర్థం కావట్లేదు. ఒకేసారి కాకుండా కొన్నింటిని జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే, ఏవైతే డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే బాగుండేదేమో. కానీ అట్లా కాకుండా గ్రామాల్ని ఏకంగా మొన్న మధ్యనే మున్సిపాలిటీలు అన్నారు. మున్సిపాలిటీలని ఆ మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ కూడా జరగదు, సరిగ్గా జరగక ముందే మళ్ళా కార్పొరేషన్ పరిధిని అంటున్నారు.
కాబట్టి ఇది అంతా కూడా అంటే ఎవరు సలహా ఇస్తున్నారో ప్రభుత్వానికి తెలియదు కానీ ఖచ్చితంగా ఇది అనాలోచితమైనటువంటి చర్యని చేసుకుంటుంది. ఓకే అండి శ్యామ్ సుందర్ గారు, చెప్పుకోవడానికి ఆర్భాటంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ వరకు ఇంత అయింది చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప సామాన్య ప్రజానీకానికి ఎట్లాంటి ఉపయోగం ఉండదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ కిషన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సో ఏంటి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ సుముఖంగా ఉందా, వ్యతిరేకిస్తుందా? అండ్ ఇందాక శ్యామ్ సుందర్ గారు కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తున్నారా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటో సార్? ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం అంటేనే పరిపాలన సామాన్య ప్రజల వరకు అందాలనేది ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రం ఏర్పడడంలో కూడా. అయితే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో 10 జిల్లాలు 11 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 33 జిల్లాలు ఎందుకు చేసుకున్నాము? పరిపాలన సౌలభ్యం కోసమే చేసుకున్నాం. కొత్త మండలాలు కానీ కొత్త జిల్లాలు కానీ తండాలను గ్రామ పంచాయతీలు చేయడం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన అందే విధంగా, ప్రజలకు పాలనా సౌలభ్యం జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు అప్పుడున్న గ్రామాలను కూడా హైదరాబాద్ ఏరియాలో ఓఆర్ఆర్ పరిధులు ఉన్నాయి, ఓఆర్ఆర్ అవుటర్ ఉన్న ఏరియాలను కూడా కొన్నిటిని మున్సిపాలిటీలు చేయడం జరిగింది. గ్రామాలను మున్సిపాలిటీలు ఎందుకంటే అర్బనైజేషన్ అవుతుంది కనుక మున్సిపాలిటీలను చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలు ఉదాహరణ ఉప్పలు కావచ్చు, కొన్ని మేడిపల్లి కావచ్చు, ఆ ఏరియాలలో ఉన్న మున్సిపాలిటీలను అక్కడ పాలనా సౌలభ్యం కోసం చేసిండ్రు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండాలి అర్బనైజేషన్ అనే విధంగా ఉన్నది తప్ప ఈ రోజు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం అంటే ప్రజలకు పాలనను దూరం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యలనే ఇప్పుడున్న సమస్యలను పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అటెండ్ చేయలేకపోతుంది. డ్రైనేజ్ గానీ, రోడ్లు గానీ, ప్రజలకు సౌకర్యాలు గానీ, మంచినీటి వసతులు గానీ, పెద్ద ఏరియా పెద్దదైపోయేసరికి కూడా జిహెచ్ఎంసీ కంట్రోల్ పూర్తి స్థాయిలో లేకుండా స్పష్టంగా కనిపిస్తా ఉంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో. అలాంటిది మిగతా ఓఆర్ఆర్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం హైదరాబాద్ పరిధిలోకి తీసుకురావడం అంటే ఇది ఏదో రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్లకు లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు రియల్ ఎస్టేట్ ఛార్జీలో ఏదైనా బ్రోకరేజ్ వస్తుందని చేస్తున్నట్టే స్పష్టంగా అనిపిస్తుంది తప్ప ఇది హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. పాలనా వికేంద్రీకరణ జరిగితేనే, చిన్న చిన్న క్లస్టర్ ఉంటేనే ప్రజలకు పాలనా సౌలభ్యం ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గనక, ఈ వ్యాపారి గనక ఆయనకు రియల్ ఎస్టేట్ కోణంలోనే అవపిస్తా ఉన్నట్టుంది కానీ ప్రజల సౌలభ్యంగా కనిపిస్తలేదు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఫార్మాసిటీని కూడా కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడానికి, డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ సిటీ అని చేయడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి రియల్ ఎస్టేట్ కోణంలో ఆలోచిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప ప్రజల కోణంలో ఆలోచిస్తలేడు. వాళ్ళకి ఎవరు సలహా ఇస్తున్నారో కానీ ఇది ప్రజలకు, రానున్న ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం. చిన్న క్లస్టర్లు ఉంటేనే, చిన్న మున్సిపాలిటీలకు ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సమస్యలు తొందరగా సాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది, నియర్ బై ఉంటుంది కనుక పర్మిషన్లు కావచ్చు, ఏది కావచ్చు వాళ్ళు లోకల్ మున్సిపాలిటీలకు పోయి తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి చిన్న పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పోవాలి, అక్కడ పర్మిషన్లు తెచ్చుకోలేదు. దానికి ప్రభుత్వ పెద్దలకు నజరానాలు ముట్ట చెప్పాల్సి వస్తుంది. అవన్నీ వస్తాయి, ప్రభుత్వానికి ఖజానా వస్తుంది, పెద్దలకు ప్రతి అపార్ట్మెంట్ కట్టినా ఏది కట్టినా ఛార్జెస్ వస్తాయనే విధంగా ఇది కనిపిస్తా ఉన్నది తప్ప ఇది స్పష్టంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కనిపిస్తలేదు. తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ గా మున్సిపాలిటీగానే ఉందనిచ్చి ప్రజల సౌలభ్యం ఆధారంగా ఎన్నికలు జరపాలి తప్ప ఈ గ్రేటర్ హైదరాబాద్ అనేది ఇప్పుడు ఈ రోజు ఓఆర్ఆర్ వరకు తీసుకుంటున్నాం అంటే రేపు RRR అంటావు, తర్వాత ఏముంది తెలంగాణ మొత్తం హైదరాబాద్ కిందకి తీసుకొస్తావా? ఒక హైదరాబాద్ స్టేట్ క్యాపిటల్ సిటీ ఉంటే సరిపోతుందా? జిల్లాలు, రాష్ట్రం అవసరం లేదు. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొచ్చి ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? దాని ఉద్దేశం ఏంది? ఇప్పుడు మన శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టు గ్రామాలలో రైతు బంధు కావచ్చు, రైతులకు వచ్చే సబ్సిడీలు కావచ్చు, అవన్నీ ఉంటాయి. అవి అన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఏమైనా విలేజెస్ ఉన్నా, ఈ వ్యవసాయదారులు ఉన్నా వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్ మొత్తం ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ కూడా మనం పోతా ఉంటే ఓఆర్ఆర్ పొలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే రైతులకు వచ్చే సబ్సిడీలు కూడా నష్టపోతారు, రైతులు ఇబ్బంది పడతారు. పూర్తిగా ఇప్పుడు అర్బనైజేషన్ కాలేదు. ఓఆర్ఆర్ పరిధిలో కూడా చాలా దిక్కులో పొలాలు అవుపిస్తున్నాయి, స్పష్టంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా వ్యవసాయ భూముల ధరలు వాళ్ళకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా కూడా జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా రైతులకు కావచ్చు, ప్రజలకు కనుక ఇబ్బంది కలుగుతుంది కనుక
ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి, నిపుణులతోటి ఒక సరైన కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతాము. ఓకే అండి, వెంకట స్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎస్, జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేయాలన్న ఈ నిర్ణయం ఎవరిది, అసలు ఎందుకు తీసుకున్నారు, దీనికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ శ్యామ్ సుందర్ గారు సరే పార్టీలు బీఆర్ఎస్ కానీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే సరే అది మీకు వ్యతిరేకంగా పార్టీలు ప్రతిపక్షాలు విమర్శించాలి కాబట్టి చేస్తున్నాయని అనుకున్నా, ఈవెన్ విశ్లేషకులకు కూడా ఇదే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది కానీ ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటికి మీ జవాబేంటి? ప్యానల్ ఉన్న మిత్రులకు అండ్ మీకు జీటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే శ్యామ్ సుందర్ గారితో కొన్ని అంశాలను నేను ఏకీభవిస్తున్నాను. అదేవిధంగా ఈ గతంలో నుంచి వచ్చినటువంటి గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ వారే ఒకసారి పునరాలోచన చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీస్ తర్వాత నగరపాలికలు ఇట్లా చేసిండ్రు కదా కేసీఆర్ గారి సమయంలో. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కార్పొరేషన్ చేసిండ్రు. ఇప్పుడు మనం ఏమంటాం, శ్యామ్ సుందర్ గారు చెప్పింది కరెక్టే, గ్రామాలు తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక బెనిఫిట్స్ కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా కొంత ఈ గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే కేంద్రం నుంచి రావాలనో లేకపోతే రాష్ట్రం నుంచి ఇచ్చేటో వీటికి దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ దీన్ని ఇప్పుడు 27 మున్సిపాలిటీస్ కలుస్తున్నాయండి. వాట్ డస్ ఇట్ మీన్? 27 మున్సిపాలిటీస్ 4 కార్పొరేషన్స్ కలుస్తున్నాయి అంటే ఆల్రెడీ దాన్ని అర్బనైజేషన్ చేసేసినారు గత ప్రభుత్వమే. ఇప్పుడు కొత్తగా మేము గ్రామాలను తీసుకొని గ్రామాలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ దెబ్బతీసే ప్రయత్నము దీంతో జరగటం లేదు. ఆల్రెడీ అది జరిగిపోయింది. గ్రామాల బెనిఫిట్ లేకపోతే మన్రేగా ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలను గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కొన్ని కార్పొరేషన్స్ కొన్ని మున్సిపాలిటీస్ చేసినప్పుడే అప్పుడే ఆ గ్రామ స్థాయి అనేది ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయింది. అది నగర స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు చిన్న నగరాన్ని పెద్ద నగరంలో కలుపుతున్నాం అంతే. ఇది జరుగుతున్నటువంటిది. సో వాస్తవంగా శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా గతంలో గ్రామాలను మున్సిపాలిటీస్ లేకపోతే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసేటప్పుడే కొంచెం ఆలోచించాల్సి ఉండే. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయంతో పార్టీ పరంగా నేనైతే ఏకీభవించాలి, తప్పదు. కానీ ప్రాక్టికల్ గా కూడా కొంత ఆలోచించాలా నేను అనుకోవడం. సరే, ముందైతే గవర్నర్ గారి యొక్క ఆమోదం కావాలి కాబట్టి తీసుకున్నారు. దీంట్లో మళ్ళొకసారి కేబినెట్ లో చర్చించి దీన్ని ఏ మేరకు నేను పాలనా వికేంద్రీకరణ నేను సమర్థిస్తున్నా. అయితే పాలనా వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉల్టా అంటే ఇప్పుడు టిఆర్ఎస్ తప్పులన్నీ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు ఆ తప్పులను మళ్ళీ ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు, మీరు తప్పు మీద తప్పు చేస్తారు అన్నట్టు. సరే, వాళ్ళు చేశారు. నేను అందుకే అంటున్నా నేను తప్పు మీద తప్పు చేయమని అంటలేను. నేను ముందే చెప్పా, నేను శ్యామ్ సుందర్ గారితో ఏకీభవిస్తున్నా అంటేనే దాని అర్థం మా పార్టీలో నాకు ఇబ్బంది వస్తుంది. కానీ వి షుడ్ బి ప్రాక్టికల్. నాకు అరే మీరు పార్టీ నిర్ణయం కాదు, ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయంలో నేను భాగస్వామిని కాదు. బట్ మా పార్టీ ప్రభుత్వం కాబట్టి నేను డెఫినెట్ గా సమర్థించాల్సిందే. సో అంటే సమర్థించడం కూడా గుడ్డిగా ఉండకూడదు. దీంట్లో యుక్తాయుక్తాలను కూడా మేము పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు మిగతా పార్టీలో లేని అవకాశము మా పార్టీలో ఉన్న అవకాశం ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నట్టు ఏంటంటే ఆ నిర్ణయంలో ప్రజలకు కానీ పార్టీకి కానీ నష్టం వచ్చేది ఉన్నదంటే దాన్ని సజెస్ట్ చేయగలిగేటువంటి స్వేచ్ఛ మా కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇంకా ఏ పార్టీలో లేదు. ఇప్పుడు మీరు అన్నారు సరే, మీరు కొన్ని సమర్థించారు, మీరు ఏదైతే సమర్థించారో సరే, కానీ ఈవెన్ కొన్ని విషయాలకి మీరు ఏకీభవించారు. ఇది మంచి విషయమే, మేము యాక్సెప్ట్ చేస్తాం, మీరు చాలా జెన్యూన్ గా చెప్పారు. కానీ అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తకి ఇలాంటి ఫీలింగ్ ఉంటే కాంగ్రెస్ ఎందుకు దాన్ని గ్రహించలేకపోయింది? ఇది చేస్తే మనకు మైనస్ అవుతుంది,
అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవెన్ జిహెచ్ఎంసీలో విలీనం అయితే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిపోతుంది, లైసెన్స్ ఫీజులు పెరిగిపోతాయి, ట్రేడ్ ఛార్జీలు పెరిగిపోతుంది. అక్కడున్న చిన్న మున్సిపాలిటీలకి ఇప్పుడు మొత్తం ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి ఎందుకు ఆలోచించలేదు మరి మీ ప్రభుత్వం? అంటే కొంచెం అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు కొంత గ్రౌండ్ కనెక్టివిటీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే మంత్రులకు కానీ గ్రౌండ్ కనెక్టివిటీ లేని కారణంగా, అంటే పార్టీ అండ్ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ జరగాల్సి ఉండేది. దీని నుంచి డౌట్ ఏం లేదు. మాది కొంచెం ప్రజాస్వామిక పార్టీ, డెఫినెట్ గా అభిప్రాయ సేకరణ చేసుకోవాల్సి ఉండే. కొంచెం తొందరపాటు నిర్ణయం ఏమో అని అనిపిస్తుంది. దీన్ని డెఫినెట్ గా మేము అందరం కూడా, అంటే నేను కావచ్చు, లేకపోతే నా స్థాయిలో కావచ్చు, నాకన్నా చిన్న స్థాయిలో కావచ్చు, నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, డెఫినెట్ గా ఈ విషయాలు ఇప్పుడు పబ్లిక్ చర్చకైతే మీరు తీసుకొచ్చారండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు దీన్ని మీరు పబ్లిక్ చర్చ ఒక టీవీ నుంచి వస్తుంది అంటే డెఫినెట్ గా దీని యాంగిల్స్ అన్ని కూడా పార్టీగా మేము ఆలోచించాలా, డెఫినెట్ గా ఆలోచిస్తాం. మాకు ఇక్కడే ఫైనల్ కాదు, మేము కేంద్రంలో కూడా మాకు పార్టీ ఉంది కాబట్టి కొన్ని అంశాలు ఒకవేళ మేము మా స్థాయి వాళ్ళు చెప్తే వినలేని పరిస్థితి ఉన్నట్టు అంటే విల్ బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది హైకమాండ్, రాహుల్ గాంధీ లెవెల్ వరకు కూడా మేము తీసుకుపోయే అవకాశాలు మాకు ఉన్నాయి. సో డెఫినెట్ గా దీన్ని చర్చిస్తాం. ప్రజలకు ఇబ్బంది, ఇప్పుడు మనకు అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ప్రజలకు ఎక్కువ వారొక మాట నిన్న చెప్పారు, అంటే ఎక్కువ ఫెసిలిటీస్, అదే పనులైతే వసూలు చేస్తున్నాము కానీ ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. దీని అంతా కూడా ఒక యూనిఫామిటీ తోటి అన్ని ఫెసిలిటీ అన్ని ప్రజలు ఓఆర్ఆర్ వరకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఆలోచనలో సదుద్దేశం ఉన్నప్పటికీ ఒక్కోసారి ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బంది రావచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సదుద్దేశమే. వారు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ ఇదంతా కాదు, అన్నిటి నుంచి బయటకు వచ్చేసినాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా లేడు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రజానాయకుడిగా ఉన్నాడు ఆయన. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే సిచ్యువేషన్, అక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఒకవేళ రియల్ ఎస్టేట్ ఆలోచన ఉండదు అంటే పడిపోయేటట్టు ఎందుకు చూస్తారండి? కిషన్ రెడ్డి గారు చెప్పింది వారు వెనక్కి తీసుకోవాల్సి వస్తారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వారికి రియల్ ఎస్టేట్ యొక్క అవసరాల దృష్ట్యా ఆయన చేస్తుండ అన్నారు, కానీ కాదన్నట్టే కదా ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. వారి స్టేట్మెంట్ నే అంటే అంబిగ్యూటీ ఉన్నది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము మంత్రివర్గ ఉద్దేశము ప్రజలకు నగరంగా మార్చి, జస్ట్ లైక్ ఏంటంటే హైదరాబాద్, అంటే ఇప్పుడు దీంట్లో ఇంకొకటి మీరు మర్చిపోతున్నారు, ఈ గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఎన్ని కార్పొరేషన్ చేయాలని ఒక చర్చ వచ్చిందండి. మరి దాన్ని మీరు ఛాన్సలర్ గారు కూడా గమనించాలి. దీంట్లో 2 లేదా 3 కార్పొరేషన్లు అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఏంటంటే ఢిల్లీ మోడల్ సార్, ఢిల్లీ మోడల్. నాకు ఢిల్లీతో ఐడియా ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారు, నాకు ఢిల్లీతో ఐడియా ఉన్నది. ఢిల్లీలో నార్త్ ఢిల్లీ అండ్ ది సౌత్ ఢిల్లీ అండ్ సెంట్రల్ ఢిల్లీ అని 3 కార్పొరేషన్స్, అంటే మొత్తం ఒకటి చేసి మళ్ళీ దాంట్లో విభజన చేసింది. కాకపోతే నేను ఒక తెలంగాణ బిడ్డగా మాత్రము, తెలంగాణ ఉద్యమకారునిగా ఒక ప్రమాదాన్ని నేను అంటే స్మెల్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా రేపు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు కానీ వాళ్ళు కొంత అడ్వాంటేజ్ తీసుకొని రేపు దీన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేటువంటి ప్రయత్నం చేసే కుట్ర కూడా ఇందులో ఉండొచ్చు. సో దీంట్లో ఒక నెగిటివ్ కోణం అయితే ఉన్నది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము పరిశీలన చేయాల్సిన్నది. అంటే బేసికల్ గా తెలంగాణ అస్తిత్వానికే దెబ్బొచ్చి, హైదరాబాద్కే దెబ్బొచ్చి, హైదరాబాద్ యొక్క రెవెన్యూ కేంద్రం చేతికి పోయేటువంటి దుస్థితి వస్తే మనం తెలంగాణ తెచ్చుకునే దానికి ఆగమైపోతాము. ఎవరు కొట్లాడినా అందరం కొట్లాడినా అందరు తెచ్చినాము, ఎవరికి ఒక్కరికే క్రెడిట్ కాదు. ఆబాల గోపాలానికి ఇందులో తెలంగాణ తేవడంలో భాగస్వామ్యం ఉన్నది. ఒక కేసీఆర్ గాని ఒక కాంగ్రెస్ గాని ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, అందరి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వంలో సోనియమ్మ గారి యొక్క ఆశీస్సులతోటి వస్తుంది అనేది నేను కాదు, స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగానే సోనియమ్మ లేకపోతే తెలంగాణ లేదని చెప్పినారు. కాబట్టి అది నిర్విధ అంశం. మిగతా అంశాలు అందరం కొట్లాడినాం. అందరూ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో హైదరాబాద్ ను మీరు సపరేట్ చేసి రేపు కేంద్ర ప్రభుత్వం చేతికి పోయేటట్టు చేసినట్టు ఏదంటే అది మన అస్తిత్వానికి తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలకు చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి
ఇది ఆ దిశగా పోకుండా ఎట్లా జాగ్రత్త పడాలనేటువంటిది కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ పెద్దలు కానీ మా పార్టీ పెద్దలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు ఇందాక మీరు అన్న పాయింట్ ఏదైతే అసెంబ్లీలో కేటీఆర్ ఇట్లా అన్నారు, సోనియమ్మ తెలంగాణ లేదే సోనియమ్మ లేదని చెప్పేసి కమెంట్స్, అదే కేటీఆర్ కూడా అన్నారు కేంద్రం మెడల్ వంచి చావు నోట్లో తలకాయ పెట్టి మరి కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండని చెప్పేసి అదే కేటీఆర్ అదే అన్నాడు. ఆయన మాటలు ఇదంటే ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నేను కేసీఆర్ యొక్క స్వచ్ఛమైనటువంటి సహచరుని ఆయనతో కలిసి పనిచేసిన ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ద తెలంగాణ సాధనలో కేసీఆర్ యొక్క కమిట్మెంట్ ను క్వశ్చన్ చేయలేము, సోనియమ్మ గారి యొక్క కమిట్మెంట్ ను క్వశ్చన్ చేయలేము. సో ఎవరిని క్వశ్చన్ చేస్తలే నేను. ఐఎమ్ సపోర్టింగ్ ద ఫుల్, అంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉద్యమకారుడిగా ఆయనతో కలిసి పనిచేసినా కలిసి పనిచేయకపోయినా ఇవాళ ఆయనతో లేకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కేసీఆర్ యొక్క ఆయన యొక్క ఏదైతే కౌశల్యం ఉన్నదో దాన్ని డెఫినెట్ గా అభినందించాల్సిందే. సో ఆయన లేకుండా నేను అందుకే ఆయన ఆబాల గోపాలం ఇందులో ఉందండి. చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్ద వ్యక్తి దగ్గర ఉన్నారు. సరే లీడ్ తీసుకున్న దాంట్లో కేసీఆర్ గారు లీడింగ్ ఉన్నది, దాన్ని ఎవరు కూడా కాదని లేదు, అది చర్చనే కాదు. సోనియా గాంధీ గారు నేను చెప్పాను అంతే, మనం దాని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. నేను కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పెద్దలు ఎవరు నన్ను ఏమంటారు అనేటువంటి భయం నాకు లేదు. ఎందుకంటే సత్యమే, సత్యం ప్రియంగానే చెప్తున్నా, సత్యమే చెప్తున్నా. నేను సత్యమే. కేసీఆర్ కొట్లాడిన దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. రాజకీయాలు వేరు, తెలంగాణ ఉద్యమం వేరండి. తెలంగాణ ఉద్యమం అందరం కలిసి పనిచేసిన. మళ్ళీ వస్తానండి వెంకటస్వామి గారు. ఎస్ శ్యామ్ సుందర్ గారు. సో ఇప్పుడు ఇందాక వెంకటస్వామి గారు అన్నట్లు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీకి వచ్చేసి 2 లేదా 3 కార్పొరేషన్లు సంబంధించి అవుతుందా అన్న క్వశ్చన్ కూడా ఒక రైజ్ అయింది. అండ్ ఇంకొకటి ఆయన ఒక పాయింట్ అయితే కీలకంగా చెప్పారు, మేబీ ఇదేదైతే ఇప్పుడు బీజేపీ కూడా కుట్ర పంత పనొచ్చు, ఇప్పుడు ఈ టైంలో కేంద్ర పాలితంగా కేంద్రం కంట్రోల్లోకి కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేసు ఇది బీజేపీ అండర్ లో కూడా వెళ్ళిపోయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ కూడా అటు బీజేపీ మహాధరణ కూడా చేపట్టడానికి సిద్ధం అయిపోయింది కాబట్టి, సో ఏంటి ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు ఒకవేళ కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళడానికి నిజంగానే పాసిబిలిటీస్ ఉన్నాయా? విషయం అంటే వెంకటస్వామి గారిని ముందు అభినందించాలి. అధికార పార్టీ అయ్యుండి కూడా స్పష్టంగా ఉన్న లోపాలని అంగీకరిస్తున్నారు. పార్టీ కూడా ఆ రకంగా ఆలోచించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు గతంలో సమితి వ్యవస్థ ఉండేది. అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్ వారు ఏం చేశారు, ఈ సమితి వ్యవస్థ ద్వారా కట్టడుగు స్థాయిలో పాలన సరిగ్గా అందట్లేదని చెప్పేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే వికేంద్రీకరణ చేశారు. ఇక్కడ సెంట్రలైజేషన్ చేస్తున్నారు. మొత్తం సెంట్రలైజేషన్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందేమో తెలియదు, కానీ అది కూడా సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బందులు వస్తాయి. వారు అన్నట్టుగా ప్రతి చిన్న విషయానికి జిహెచ్ఎంసీ పరిధిలో ఆఫీసర్ని కలవాల్సి వస్తుంది. ఇంతకుముందు నా పక్కనే ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి పోతే పనైపోయేది. ఇప్పుడు ఏం చేయాలా, అతను ఏదైతే చిన్న పని ఉన్నా కానీ అక్కడి వరకు వెళ్ళాలి అంటే 1 day 2 days వేస్ట్ అవుతుంది. పోతే ఆఫీసర్ ఉంటాడో లేదో తెలియదు, ఏం తెలియదు. ఇక్కడైతే గ్రామ పంచాయతీ ఎవరైనా కలుసుకుంటారో మాట్లాడితే మన పనులు మనం చేసుకోవచ్చు అనేది ఉండేది. ఇట్లాంటి అసౌకర్యాలు చాలా ఉంటాయి. రెండో విషయం ఏంటంటే కేంద్రం విలీనం కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందా అని మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ఆలోచించాలి. మరి అవకాశం ఇస్తున్నట్టే కదా ఒక రకంగా మీకు ఆలోచన ఉంటే. కాబట్టి అలాంటి ఆలోచన రాకుండా చేయడం కోసం ముందు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ మరి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందా ప్రభుత్వానికి? కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఇంకా కేంద్రం నిధులు వచ్చి ఇంకా డెవలప్ అవుతుందని ఏమన్నా ఉందా? అది ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, బీజేపీ వాళ్ళ ఆలోచన కాదు. వీళ్ళే ఆలోచన కల్పిస్తున్నట్టుగా ఉంది. ఆలోచన కల్పించి ఇప్పుడు ఇంత పెద్ద పరిధిలో ఉన్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఆల్మోస్ట్ గోవా లాంటి రాష్ట్రం లాగా ఒక రకంగా, గోవా ఎంత చిన్నగా ఉంటది కదా, కాబట్టి ఒక రకంగా చిన్న రాష్ట్రం లాగా సిక్కిం లాగా ఈశాన్య రాష్ట్రాల లాగా మనకి జిహెచ్ఎంసీ పరిధి అవుతుందేమో బహుశా. అంటే జనాభా పరంగా నేను చూస్తుంటే భూ వైశాల్యం కాకుండా జనాభా పరంగా చూస్తుంటే ఆ రాష్ట్రాల పరిధి అంత అయిపోతుంది అది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నైసర్గికంగా ఆలోచించాలి, సామాజికంగా ఆలోచించాలి, రాజకీయంగా ఆలోచించాలి. శ్యామ్ సుందర్ గారు ఒక మాట,
ఈశాన్య రాష్ట్రాల కంటే హైదరాబాద్ పెద్దది సార్. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఉన్నా నేను. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ కంటే ఇలా ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ కూడా చెప్పాను నేను. అందుకే గోవా కూడా చెప్పాను. ఇంత పెద్దదే కానీ ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ మీరు అన్నట్లు వెళ్తే అదంతా ఇప్పుడు రాష్ట్రం కాకుండా సెంట్రల్ కి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, తెలంగాణ డెవలప్మెంట్ పక్కన పడుతుంది కదా అని చెప్పేసి ఆయన పాయింట్. అదే ఇప్పుడు నేను అనేది అసలు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయనే హైదరాబాద్ అండి. అలాంటి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయ్యే అవకాశాలు వీళ్ళే కల్పిస్తున్నట్టు కదా ఒక రకంగా. గవర్నమెంట్ రాంగ్ స్టెప్ అన్నట్టు కదా. ఇప్పుడు బీజేపీని విమర్శించి లాభం లేదు. ఇప్పుడు విమర్శించడం లేదు సార్. నేను అంటున్నాను మామూలుగా జరిగే విషయం. అప్పుడు బీజేపీని విమర్శిస్తారు, కేంద్రపాలిత ప్రాంతం చేస్తున్నారు అని. కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశాలన్నీ కూడా మీరు కల్పిస్తున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ విషయం జిహెచ్ఎంసీ పరిధిలో కలిపే ముందు ఇప్పటికీ కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసినప్పటికీ కూడా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య ప్రజానీకం ఏం ఆలోచిస్తున్నారో, సామాన్య ప్రజానీకంలో ఎలాంటి ఆలోచన ఉంది, ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే సామాన్య ప్రజానీకం యొక్క ఆలోచన విధానము, కష్టాలు ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ సంగతి ఏంది, అవి ఎట్లా వస్తాయి, రైతు బంధు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీటికి కొన్ని పరిధులు వచ్చేస్తాయి, పట్టణ పరిధిలోకి వచ్చేస్తుంది. చాలా వరకు ఇప్పుడు గ్రామాల లోపల పరిశ్రమలు పట్టిస్తే ఎంఎస్ఎంఈలో లోన్ తీసుకున్నా ఏం తీసుకున్నా సబ్సిడీలు వస్తాయి గ్రామాల్లో పెడితే. అదే అర్బన్ లో పెడితే 15% వస్తుంది. ఒక సపోజ్ ఏమీజీపీ స్కీమ్ తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకుంటే అందులో గ్రామాల్లో పెడితే 35% వస్తుంది. అదే పట్టణంలో పెడితే 15% సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సామాన్య ప్రజానీకం నష్టపోతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా లైసెన్సులకు కానీ దేనికైనా కానీ చాలా సమస్యలు వస్తాయి. అన్ని విషయాల్లో రైతులు మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పూర్తిగా అమలు చేసే ముందు పూర్తిగా కూలంకషంగా భేషజాలకు పోవద్దు, ఇక్కడ ఇగోస్కు పోవద్దు. ఎందుకంటే సామాన్య ప్రజానీకంతో సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి, ఇన్ని కోట్ల మంది ప్రజానీకంతో సంబంధించిన విషయం కాబట్టి కూలంకషంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయము, టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు చేసింది అది కూడా తప్పే. అన్నిటిని మున్సిపాలిటీలు చేసేయడము, డెవలప్ అయితే పంచాయతీ అనేసేయడము, వీటిని డెవలప్ చెయ్యకుండానే టిఆర్ఎస్ గవర్నమెంట్ మున్సిపాలిటీలు అనేసింది. అప్పుడు అది ఒకటి జరిగింది అంటే దాని మీద మళ్ళీ వీళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం అనేది అది ఇంకో పెద్ద తప్పు జరుగుతున్నట్టు లెక్క. టిఆర్ఎస్ కూడా విమర్శించడానికి కాంగ్రెస్ కి అవకాశం లేకుండా పోతుంది. ఓకే ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. కిషన్ రెడ్డి గారు, సో ఇందాక మన వెంకటస్వామి గారు చెప్పిన పాయింట్స్ మీరు విన్నారు. సరే, మీ పాయింట్స్ లెక్కన చూస్తే ఇది వాస్తవమే. ఇప్పుడు కాస్త గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు కానీ డ్రైనేజీల వ్యవస్థలు కానీ కంప్లీట్ గా 100% చేయలేకపోతున్నారు. ఇప్పుడు మొత్తం మళ్ళీ వీటిని తీసుకొస్తే ఎట్లయితే డెవలప్మెంట్ అన్న మీ క్వశ్చన్ బానే ఉంది. కానీ అసలు మీ హయాంలోనే జిహెచ్ఎంసీ విస్తరణ జరిగింది, అప్పుడు మీరే మున్సిపాలిటీని చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరే ఇప్పుడు వ్యతిరేకించడం కరెక్ట్ కాదనేది కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న కమెంట్స్, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలను అర్బనైజ్ అయిన ఏరియాస్ ని మున్సిపాలిటీలుగా చేయడం వేరు, టోటల్ గా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం వేరు. మున్సిపాలిటీ అనేది లోకల్ అర్బనైజేషన్ అవుతుంది కనుక ఆ స్థానికంగా ఉన్న 4-5 వార్డులను 10 వార్డులను కలిపి ఒక మున్సిపాలిటీగా చేసి గ్రామ పంచాయతీ బదులు ఒక పేరు మారుతుంది అంతే మున్సిపాలిటీగా. అది అర్బనైజ్ అయిన ఏరియాలల్లో మేజర్ గ్రామ పంచాయతీ బదులు మున్సిపాలిటీ కింద అవుతుంది. దానివల్ల కేంద్ర నిధులు, అర్బన్ నిధులు, రోడ్లు కానీ సైడ్ రైన్స్ కానీ కార్పొరేషన్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వేరే వస్తాయి, గ్రామ పంచాయతీ నిధులు వేరు, సెంట్రల్ అర్బనైజేషన్ నిధులు వేరే ఉంటాయి కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు. అయితే ఫండ్స్ నిధులు అనేది కార్పొరేషన్లకు వేరు ఉంటుంది, మున్సిపాలిటీలకు వేరు ఉంటుంది, గ్రామాలకు వేరు ఉంటుంది. అయితే అర్బనైజేషన్ అయినప్పుడు మనం రోడ్లు చేయడమే కాకుండా సీసీ రోడ్లే కాకుండా డ్రైన్స్ కావచ్చు, స్లామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు గ్రేడ్ 1 మున్సిపాలిటీ కింద, గ్రేడ్ 2 మున్సిపాలిటీ కింద, గ్రామాల కింద అనేది ఒక రేషియో ఉన్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో కూడా. అది అక్కడ పాలనా సౌలభ్యం కోసం ఆ ఏరియాలను బట్టి చేసిన ఉద్దేశమే. అలా టెక్నికల్ గా మెరిట్స్ ఉండొచ్చు, డిమెరిట్స్ ఉండొచ్చు. మీరు చెప్పినట్టు పూర్తిగా 100% కరెక్ట్ అనేది చెప్పడానికి లేదు. అయితే నన్ను మాట్లాడినాక మీరు చెప్పండి సార్, నేను చెప్పేసినాక. అయితే ఇక్కడ పెద్ద కుట్ర నాకైతే స్పష్టంగా ఇప్పుడు
వెంకటస్వామి గారు చెప్పినట్టు మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజు ఆంధ్ర నాయకత్వం కావచ్చు, ఆంధ్ర మంత్రులు కావచ్చు, హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేయాలని చిరంజీవి లాంటి వాళ్ళు కూడా సోనియా గాంధీని పోయి కోరడం జరిగింది. హైదరాబాద్ అనేది యూనియన్ టెరిటరీ చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలనేది వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. ఇప్పుడు అదే ఆంధ్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు కనుక అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ అని చేసి హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసే కుట్రకు కూడా కావచ్చు. ఇది కనిపించే ఒక దీర్ఘకాలిక కుట్రలా ఏంటంటే మా ఆంధ్ర పెత్తనం పోయింది తెలంగాణ మీద, హైదరాబాద్ మీద. ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పెత్తనదారుల పెత్తనం అయితే పోయింది 10 సంవత్సరాల నుంచి. అది స్పష్టం, అది అందరికి తెలుసు. ఆ పెత్తనం మళ్ళా రావాలి, మళ్ళా నిలుపుకోవాలి. ఎందుకు అంటే హైదరాబాద్ ఆ పెద్దల ఆస్తులన్నీ ఉన్నాయి కనుక నిలుపుకోవాలంటే యూనియన్ టెరిటరీ చేస్తే వాళ్ళకి లాభం జరుగుతుందనే ఉద్దేశం కుట్రకోణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం స్పష్టంగా చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఆల్టర్నేట్ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్నట్టే ఉన్నది, కానీ మీడియాలలో కానీ సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ప్రజెంటేషన్ కానీ స్పష్టంగా అవుపిస్తా ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ డీసెంట్రలైజేషన్ చేయకుండా సెంట్రలైజేషన్ చేయడం వల్ల ప్రభుత్వ పెద్దలకు ఒకటే దగ్గర నుంచి ఆదాయం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి కుటుంబం గత 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మీదనే పడ్డారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న వెనక ఉండి వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ సోదరులు మొత్తం పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ దందాలనే ఉన్నారు, వాళ్ళు అదే పని మీద ఉన్నారు అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి డైరెక్షన్ బీజేపీ డైరెక్షన్ శ్యామ్ గారు ఒక ప్రశ్న అడుగుతా అన్నారు. ఒక నిమిషం ఆయన అడగని తర్వాత మళ్ళీ మీరు మాట్లాడచ్చు. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మీరు అది ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు మీరు చేసిన దాన్ని మేము డెవలప్ చేస్తున్నాం అంటున్నాం. మీరు మున్సిపాలిటీలు చేశారు, దాన్ని మేము ఇంకా విస్తరిస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? మీరు చేయడాన్ని ఎట్లా సమర్థిస్తారు? ఎందుకంటే గ్రామాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అంతగా డెవలప్మెంట్ లేకుండానే డైరెక్ట్ గా మీరు మున్సిపాలిటీలు చేసేసారు. డెవలప్మెంట్ చేసిన తర్వాత చెయ్యాలా, కానీ చేయక ముందే చేసేసారు. ఇప్పుడు మీరు చేశారు, మేము కూడా ఒక తీసుకుంటున్నాం అన్నట్టుగా అవుతుంది. అది ఒక నిమిషం వెంకటస్వామి గారు, కిషన్ రెడ్డి గారు, చెండూరు అని ఒక గ్రామం ఉంటదండి ఇక్కడ, దాన్ని కూడా మున్సిపాలిటీ చేసింది. అంటే ఎంత దారుణమో చూడండి. చెండూరు అనే గ్రామాన్ని, చిన్న గ్రామము, దాన్ని కూడా మున్సిపాలిటీ చేసినారు. అంటే అనాలోచితంగా కొద్దిగా అంటే అసమంజసంగానే చేసినారు. ఓకే, నేను దానికని చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక నిమిషం అండి, ఆయన చెప్పండి. కిషన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చెండూరు గ్రామ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేయడం వేరు, చెండూరు మేజర్ గ్రామ పంచాయతీని తీసుకొచ్చి GHMC లో కలపడం వేరు సబ్జెక్ట్. చెండూరు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేస్తే అక్కడి ప్రజలే చైర్మన్లు అవుతారు, అక్కడి ప్రజలే అవుతారు, అక్కడనే వాటి పాలనా సౌలభ్యం అనేది అక్కడ ప్రజలకు అదే టౌన్ లో అదే హెడ్ క్వార్టర్స్ ఉంటది. ఇప్పుడు పాలన అనేది హైదరాబాద్ GHMC ఆఫీస్ రావచ్చు. మీరు అప్పుడు కూడా సైంటిఫిక్ గా పోలేదంటే నేను ముందే చెప్పినట్టు అప్రోచ్ లేదు. మున్సిపాలిటీస్ లో కార్పొరేషన్ చేసిన దాంట్లో నో సైంటిఫిక్ అప్రోచ్. ఇప్పుడు నేను కూడా మా పార్టీ నిర్ణయం, మా ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ కూడా దాంట్లో సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలని అంటున్నా నేను. ఇప్పుడు నేను కొన్ని డిమెరిట్స్ ఉంటే ఉండొచ్చు కావచ్చు, కానీ ఇప్పుడు మేడిపల్లి మున్సిపాలిటీ ఉన్నది, బోడుపల్లి మున్సిపాలిటీ ఉన్నది. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలన్నా, హౌస్ పర్మిషన్ తీసుకోవాలన్నా, ఇది తీసుకోవాలన్నా నియర్ బై మున్సిపాలిటీకే పోతారు, కానీ GHMC హెడ్ ఆఫీస్కి వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళ. అప్పుడు గ్రామ పంచాయతీ బోర్డు మారింది, గ్రామ పంచాయతీ బోర్డు నుంచి మున్సిపాలిటీ బోర్డు మారింది. మున్సిపాలిటీ బోర్డు మారడం వల్ల మున్సిపాలిటీకి వచ్చే నిధులు మారుతున్నాయి. అయితే ఇక్కడ వ్యవసాయదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది, ఒక గ్రామాన్ని మున్సిపాలిటీ చేస్తే ఖచ్చితంగా రైతులు, వ్యవసాయదారులు ముందు ఇబ్బంది పడతారు, వాళ్ళకి సబ్సిడీలలో ఇబ్బంది పడతారు అనేది స్పష్టంగా నాకు కూడా తెలుసు. నేను కూడా ఒక రైతునే కనుక నేను చూస్తా ఉన్నాను ఊర్లలో ఏం జరుగుతుంది, పట్టణీకరణ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, రైతులు ఎట్లా నష్టపోతారు అనేది నాకు స్పష్టంగా అవగాహన ఉంది. కానీ అక్కడ అర్బనైజేషన్ జరుగుతున్నప్పుడు, అర్బనైజేషన్ నిధుల కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఏది మెజారిటీ అయితే మీరు అన్నట్టు సైంటిఫిక్ గా టెక్నికల్ గా తీసుకున్నప్పుడు కొన్ని 100% పర్ఫెక్ట్ జరగవచ్చు, కొన్ని తప్పులు జరగవచ్చు కావచ్చు, కానీ టోటల్ గా మీరు చెప్పిన చెండూరు గ్రామాన్ని తీసుకొచ్చి GHMC పరిధిలో కలపడం అయితే తప్పు. చెండూరు గ్రామాన్ని మున్సిపాలిటీగా చేస్తే అక్కడి పాలన అక్కడనే ఉంటది, అక్కడ ప్రజలు అక్కడనే పరిపాలించుకుంటారు, కానీ GHMC మేజర్ కంట్రోల్కి రాదు.
ఓకే, ఇక్కడ కానీ ఇప్పుడు స్పష్టంగా మీరు చెప్తున్న రాష్ట్ర పాయింట్ ప్రకారం ప్రభుత్వానికి ప్రతి చూసినా కూడా పర్మిషన్ కిషన్ రెడ్డి గారు మీరు అన్నట్లు కరెక్టే, పర్మిషన్లకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, అన్ని రకాలుగా ఉంటాయని అంటున్నారు. కానీ నిధులు కూడా ఎక్కువగా వస్తాయి కదా, డెవలప్మెంట్ కూడా ఎక్కువగానే జరుగుతుంది కదా, ముందున్న నిధులు దానికంటే ఒకటే ఎక్కువ కాదమ్మా, జరుగుతాయి. అక్కడ అనేది పాలనా కూడా సౌలభ్యం పాయింట్ కూడా తీసుకోవాలి కదా మీరు. ప్రజలకు పాలన సౌలభ్యం కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా జిహెచ్ఎంసీ తీసుకోవాలంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి చాలా పెద్దగా అయింది. ప్రతి కార్నర్ కు ప్రతి గల్లీకి కూడా వాళ్ళు చేరలేకపోతున్నారు. ఇప్పుడున్న హైదరాబాద్ మనం స్లమ్లలో కాలనీలలో పోతే ఎక్కడ డ్రైన్లు అక్కడనే వ్యవస్థ ఉన్నాయి. డ్రైనేజ్ల చెత్త తీసే పరిస్థితి లేదు, రోడ్ల మీద గుంటలు పడితే పూడ్చే పరిస్థితి లేదు. ప్రతి కాలనీలలో కూడా రోజు మున్సిపాలిటీ సవ్యంగా సివరేజ్ తీసుకుపోయే పరిస్థితి ప్రతి దగ్గర స్పష్టంగా ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి ఇప్పటికే పెద్దగా ఉంది, వాళ్ళు ప్రతి దగ్గరికి చేరుకోలేకపోతుంది. అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో నిధులలేమి కావచ్చు, లేదా సరైన చిత్తశుద్ధి లేకపోవడం, దాని మీద సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇప్పుడున్న పరిధిలో సరిగ్గా నిర్వహించలేని పరిస్థితులలో ఇంకా విస్తారంగా ఏరియా పెరిగినప్పుడు ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇప్పుడు అన్నట్టు డీసెంట్రలైజేషన్ చేస్తే ఎక్కడి ప్రాంతాల వాళ్ళు అక్కడనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది తప్ప సెంట్రలైజేషన్ చేయడం వల్ల ఇబ్బందులే కలుగుతాయి. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునర్సమీక్షించుకోవాలి. ఇంకొకటి యూనియన్ టెరిటరీ చేసే కుట్ర కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు కూడా మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో పనిచేయలేదు, చంద్రబాబు నాయుడు ఏజెంట్ గానే ఉన్నాడు ఆ రోజు. కనుక ఆయన తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేక కూడా ఈ రోజు ఆంధ్ర డైరెక్షన్ లో నడుస్తున్నాడు, ఆయన సొంత డైరెక్షన్ స్పష్టంగా అర్థం కావట్లేదు. కానీ కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో ఉన్నారు కనుక సమస్యలు ఏమో కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులే వితిన్ పార్టీలో కూడా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం చెప్తాం. ఓకే వెంకటస్వామి గారు, సో ఈ పాయింట్ కి ఏం చెప్తారు? అసలు మీరు పూర్తిగా ఆలోచించకుండా చేస్తున్నారు. డెవలప్మెంట్ ఆయన అడిగిన ప్రశ్నలో కూడా వాస్తవం ఉంది. అసలు ఉన్న పరిధిలోనే అభివృద్ధికి సంబంధించి సరిగా పట్టించుకోవట్లేదు. రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి, డ్రైనేజీలు రోడ్ల పైకి వస్తున్నాయి, నడవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో కనిపిస్తుంది. అట్లాంటిది మరి ఇదే సరిగా లేదు, మరి దీన్ని ఇంకా పెంచేసి ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడే అవకాశాలే స్పష్టంగా కనిపించని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందా? మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు గ్రేటర్ పరిధిలో డెవలప్మెంట్ కూడా సరిగా లేదు అనే దానికి? 10 సంవత్సరాలు అధికారం నుండి హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తా, లేకపోతే న్యూయార్క్ చేస్తా, ఏదేదో చేస్తా అన్న కేసీఆర్ ఏం చేసిండో మనం చూసినాం. సో దాని 10 years యొక్క ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూయేషన్ లో కొంత మేము అధికారంకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం స్పష్టంగా మా ప్రభుత్వం చేస్తుంది. సో దాంట్లో డౌట్ ఏం లేదు. కంపేర్ టు ది గతంలో జరిగిన వరదలో, లేకపోతే గతంలో వచ్చినటువంటి ఇబ్బందులు, టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇబ్బందులను మేము మొన్న వచ్చిన వర్షాల సమయంలో కావచ్చు, దీని సమయంలో కావచ్చు, సో ఎఫెక్టివ్ అంటే కంపారిటివ్లీ ఎఫెక్టివ్ అంటున్నాను. టోటల్లీ మేము ఎరాడికేట్ చేసినాము, లేకపోతే 100% వీఆర్ అటెండ్ అని చెప్పలేను. కానీ మేము కంపేర్ టు ది గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, హైదరాబాద్ వరదలకు సంబంధించి మనం చూసినాం కదా. సో అట్లాంటి దాని నుంచి మేము డెఫినెట్ గా బెటర్ పొజిషన్ కి మేము తీసుకొచ్చినాం. ఇంకా తీసుకురావాలనేటువంటి సదుద్దేశం ముఖ్యమంత్రి గారిది. ఆ డెవలప్మెంట్ లో హైదరాబాద్ ఇంకా విస్తరణ చేయడం వల్ల ఇంకా డెవలప్మెంట్ స్పీడప్ ఉంటది అనేటువంటి ఒక ఆలోచన వారికి ఉండొచ్చు. వ్యక్తిగతంగా చాలా మందికి చాలా ఆలోచనలు ఉంటాయి. సో దాన్ని సమిష్టిగా కూడా నిర్ణయం తీసుకోవాలి, యుక్తియుక్తాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో మేము ఇప్పుడు అనేది ఏంటంటే వారైతే ప్రపోజల్ పెట్టినారు. సో ఇది ఇవాళనే 10 గంటలకు మాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఉన్నది. డెఫినెట్ గా పార్టీకి సంబంధించినటువంటి డిస్కషన్ ఉంటది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి అటెండ్ అవుతున్నారు. నేను స్వయంగా సిపిసిసి ఎగ్జిక్యూటివ్ లో ఉన్నా, జనరల్ సెక్రటరీగా ఉన్నా. డెఫినెట్ గా మేము లేవనెత్తుతాము. ఇంటర్నల్ వేదిక మీద కావచ్చు, లేకపోతే పర్సనల్ గా కానీ ఈ అంశాన్ని డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా, బీజేపీ వ్యతిరేకిస్తుందా అనే దానికంటే ప్రజల సౌకర్యం కోసం మనం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రజల అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పుడు వారి యొక్క గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్ లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేటువంటిది తీసుకొని ముందుకు వెళ్తే న్యూట్రల్ గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ లేకపోతే అనలిస్టులు వీళ్ళు చేసే అభిప్రాయాన్ని కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్ గా అది కొద్దిగా ప్రజారంజకమైనటువంటి పాలన అవుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. మేము కూడా ఆ ప్రయత్నం చేస్తాము. అంటే మీడియా అభిప్రాయం కావచ్చు, లేదా విపక్షాలకు సంబంధించిన అభిప్రాయం కావచ్చు, లేదా ఎక్స్పర్ట్స్ అండ్
న్యూట్రల్స్, తర్వాత ఎనలిస్టుల అభిప్రాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది నేను సమర్థిస్తూనే. ఇంకొకటి శ్యామ్ సుందర్ గారు ఒక పాయింట్ ఇందాక అన్నారు వెంకట స్వామి గారు. సో ఏదంటే ఈ రైతు బంధు విషయం సంబంధించి కూడా ఆయన ఒక పాయింట్ లేవనెత్తారు. ఇన్ కేసు ఇది వస్తుందా రాదా, సబ్సిడీ వచ్చే వాళ్ళ విషయంలో కూడా ఏం జరుగుతుంది, ఇన్ కేసు ఇది జిహెచ్ఎంసీలో విలీనం అయితే లాభం పొందే వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా వాళ్ళు కాస్త నష్టపోతారన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి కాబట్టి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎన్నికల ముందే మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు స్ట్రాటజీ దీనికి ఎన్నికలకు దీనికి సంబంధం లేదమ్మా. యాక్చువల్లీ వాస్తవంగా ఏంటంటే అంటే హైదరాబాద్ పరిధిని పెంచాలనేటువంటి, అది కూడా ఒక సదుద్దేశం పెంచాలనే ఉద్దేశము ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. సో వారి అభిప్రాయాన్ని మంత్రివర్గంతో చర్చించి దాన్ని ముందుకు పెట్టినారు. పార్టీలో మాత్రం నిజంగా చెప్పాలంటే పార్టీలో దీని మీద ఏం చర్చ జరగలేదు. వాస్తవంగా మాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాం. పార్టీ స్థాయిలో జరగలేదు, ప్రభుత్వ స్థాయిలో జరిగింది. దాన్ని కొద్దిగా చకాచకానే ముందుకు వెళ్ళింది. సరే, గవర్నర్ గారి ఆదేశం వచ్చింది, వారి పర్మిషన్ వచ్చినప్పటికీ డెఫినెట్ గా దీన్ని పునరాలోచించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత అంటే ఓవరాల్ గా నేను అంటే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా లేకపోతే లీడర్ గా కాకుండా నేను ఒక సైంటిఫిక్ అప్రోచ్ గా నేను ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నానంటే పాలన వికేంద్రీకరణనే బెస్ట్ సొల్యూషన్ ఫర్ ది సో మెనీ ప్రాబ్లమ్స్. సో కేంద్రీకరణ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఇప్పుడు అందుకనే నేను అది గుర్తు చేస్తున్నా. కేంద్రీకరణ చేస్తూనే కేంద్రీకరణ ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు లేకపోతే తీసుకుంటూనే మళ్ళీ కేంద్రీకరణ నుంచి వికేంద్రీకరణ అనేటువంటిది ఇప్పుడు హైదరాబాద్